అందరూ కూడా చెప్పండి. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. గోవింద. గట్టిగా ఇంకోసారి. శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మ సంస్థాపన కోసం ఆవిర్భవించిన దివ్యతిథి అష్టమి. దేవతలకి మనకి కూడా పుట్టినరోజు తిథిని బట్టి జరపాలి తప్ప నక్షత్రంతో సంబంధం లేదు. ఇవాళ రోహిణి ఉందా లేదా ఇవన్నీ అనవసరం. కృష్ణ అష్టమి, శ్రీరామ నవమి, అందువల్ల అష్టమి అన్నారు తప్ప కృష్ణ రోహిణి అనలేదు. పరంపరాగతంగా జీవులు కానీ భగవంతుడు కానీ భూలోకంలో అవతరిస్తే వాళ్ళు పుట్టిన తిథిని పుట్టినరోజు జన్మదినోత్సవం జరుపుకున్నారు. రోజు అనే పదం అంది కాదు అసలు, అది హిందీ పదం, సంస్కృత పదం దినము. కానీ ఇప్పుడు ఆ దినం అనే శబ్దం అర్థం లేకుండా మార్చేశారు. అందుకని జన్మదినం అనడానికి భయపడుతున్నారు చివరికి. కానీ నిజానికి దినశబ్దం వరకు ఒక రోజు లేక పగలు అని కూడా అర్థం అన్నమాట. అందువల్ల శ్రీకృష్ణ జన్మదినోత్సవాన్ని ఈరోజు మనందరం జరుపుకొని తీరాలి. పరమాత్ముడు దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి అవతరించాడు. ఆయనే అవతరించి ఉండకపోతే ఈ మాత్రం కూడా భూమి మీద ధర్మం నిలబడేది కాదు. అత్యంత క్రూరులైనటువంటి మ్లేచ్చులు విజృంభించేవారు. అన్నిటికీ మించి కలిర్ ధర్మ వినాశక. కలి అంటే ధర్మమును నాశనం చేసేవాడు. వాడు బాగా విజృంభిస్తాడు. వాడి లక్షణం ఏమిటి? కలిపురుషుడు ఉన్న చోట మొట్టమొదట జరిగేది గోహింస. పాలిచ్చి, వెన్న ఇచ్చి, నెయ్యి ఇచ్చి, మీ అందరికీ ఇవాళ రోజున కాఫీ టీలు తాగడానికి పనికొచ్చేటటువంటి దుగ్ధములు పాలు ఇచ్చి ఇన్ని రకాలుగా కాపాడుతున్న ఆవుని వాడు మొత్తం కోసుకుని వేస్తాడు. గోహింస జరుగుతోందంటే అక్కడ కలిపురుషుడు ఉన్నాడని అర్థం. తాము తప్ప ఇంకెవరూ బతకూడదు అని తక్కిన వాళ్ళని ద్వేషిస్తున్నాడు అంటే అక్కడ కలిపురుషుడు ఉన్నాడని అర్థం. పరుల యొక్క ధనాన్ని అపహరించాలి అనుకుంటున్నారంటే అక్కడ కలిపురుషుడు ఉన్నాడని అర్థం. అనుక్షణం కోపం వచ్చేస్తుందంటే ఒక వ్యక్తికి అక్కడ కలిపురుషుడు ఉన్నాడని అర్థం. కలియుగం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే అనవసర క్రోధంట. ఎప్పుడూ కోపమే. కాఫీ తాగావా? మేమెందుకు కాఫీ తాగుతాం అంటాడు. పోనీ టీ తాగావా? మేమెందుకు టీ తాగుతాం, మీరే తాగండి అంటాడు. అన్నం తినడానికి రమ్మంటే మేము అన్నం ఎందుకు తింటాము, సున్నం తిన్నామంటాడు. ఇవాళ తిథి ఏమిటని అడిగితే తిథికి నేనే చెప్పాలా అంటాడు. ఇలా అనుక్షణం కోపగిస్తున్నారంటే మీరు కలిపురుషుడు చేరాడని అర్థం అంట. కలి యొక్క లక్షణం ఏంటంటే కామయేష క్రోధయేష. కామం మొట్టమొదటి లక్షణం. కోరికలు ఎక్కువైపోతాయి అనమాట. ఎన్ని కోరికలు, ఆ కోరికలకి అర్థం లేదు, అర్థం ఉండదన్నమాట. ఓ ఇల్లు వస్తే రెండో ఇల్లు అంటాడు, రెండో ఇల్లు వస్తే మూడో ఇల్లు అంటాడు. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉండకపోవడం వల్ల భార్య ఇడ్లీ అంటే భర్త కావాలని ఈరోజు అట్టే తింటానంటాడు. ఈ విధంగా నిరంతరం కోరికలు అవసరమైన వాటికంటే కూడా మించి పెరిగిపోతున్నాయి అంటే అక్కడ గ్యారంటీగా కలిపురుషుడు ఉన్నట్ట. మొదటిది కామం, దానివల్లే క్రోధం వస్తుంది. అందుకని ఈ రెండు కలిపురుష లక్షణాలు, వీటిని అదుపులో పెట్టాలంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉండి తీరాల్సిందే. కలిపురుషుణ్ణి పరీక్షిత్తు అదుపులో పెట్టాడు. అప్పుడు ఏం చేశాడు కలిపురుషుడు? ఏమయ్యా, ఈ యుగంలో నేనుండకపోతే అలాగా, నేనుండడానికి కూడా కొన్ని స్థానములు ప్రసాదించు అన్నాడు. అప్పుడు జాలిపడి పరీక్షిత్తు మన కొంప ముంచాడు అనుకోండి. కలిపురుషుడు ఉండడానికి 4 స్థానాలు ఇచ్చేట ఆయన. ఆ జాలే కొంప ముంచుతోంది. ఈ జాలి ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి తప్ప పాపాత్ముల దగ్గర జాలి ఉండకూడదు. ఉదాహరణకి గోరీ మహమ్మద్ మీద జాలి చూపించాడు పృథ్వీరాజు. దానివల్ల కళ్ళు పోగొట్టుకుని చివరికి చచ్చిపోయాడు. అశోకుడు ప్రపంచంలో మొట్టమొదటి కలియుగంలో మనకి సర్వనాశనం తెచ్చిన పట్టువాడు అశోకుడు అనమాట. కళింగ యుద్ధంలో జనం తెచ్చారని మొత్తం సైన్యం తీసిపారేసి బౌద్ధ వ్యాప్తి చేసి ఆ తర్వాత మొత్తం భారతదేశంలోకి
ఈ విదేశీయులు రావడానికి పూర్తిగా డోర్లు తెరిచేశాడు. నీకు జాలేసిందనుకో అడవికి వెళ్ళి తపస్సు చేసుకోక నీకు ఎందుకయ్యా రాజ్యం, మళ్ళీ రాజ్యం మీద వ్యామోహం కావాలి ఈ దౌర్భాగ్యులకి. సింహాసనం మీద కూర్చున్నవాడు శత్రువుని నాశనం చేయాలి, పాపాత్ములు వచ్చి వాళ్ళని చంపేస్తూ ఉంటే అహింస అంటే వాడు సింహాసనానికి పనికిరాడు. ఈ విధంగా వీళ్ళంతా కలిసి ఏం చేశారు, భారతదేశంలోకి ఈ అన్యమతస్థులు రావడానికి మూలకారకులు అయిపోయారు. దాంతో కంపలు మరిగిపోయాయి. మంచి అతి అవ్వకూడదనమాట. అందులో అతి క్రోధము పనికిరాదు, కేవలం జాలి పనికిరాదు. ఈ జాలి పరీక్షిత్తుని చంపింది, మనల్ని చంపింది. అదే కలిప్రభావం అనుకోండి. అందుకని కలిపురుషుడి మీద జాలిపడి ఏం చేశాడు, 4 స్థానములు ఇచ్చాట. అందులో మొట్టమొదటిది ఏమిటనమాట, ద్యోతం, జోదం ఉన్న చోట ఉండమన్నాడు. అందువల్ల గ్యాంబ్లింగ్ ఎక్కడుంటే అక్కడ, ఆన్లైన్లో రమ్మీ అనే ఆట ఎక్కడుంటే అక్కడ, అదేదో ఈ మధ్యకాలంలో వస్తే గుర్రపు పందాలు ఉన్న చోట, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దుర్మార్గుడు ఉంటాడు. అమెరికాలో లాస్ వేగాస్ అని ఉంటుంది. ఆ లాస్ వేగాస్ అంటే వేగంగా లాస్ అయిపోతుందని అర్థం. అందుకని లాస్ వేగాస్ అని పేరెట్టారు. అది ప్రపంచ ద్యోతగృహం అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళినవాడు జీవితంలో బాగుపడినవాడు ఎవడు లేడు. అక్కడికి వెళ్ళి చూసొచ్చి కృష్ణనామస్మరణం చేయించాను నేనే కావాలని. నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళారు. చూడాలి కదా అన్నీ. నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన తర్వాత అక్కడ అన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం $1 అయినా సరే జోదం ఆడకుండా వెళ్ళకూడదండి, ఇది కఠోర ధర్మం అండి అన్నారు. అటువంటి చోట నేను కృష్ణ కృష్ణ అనిపించి $1తో జోదం ఆడమంటే ఆ జోదం ఆడుతున్న వాడి చేత కూడా కృష్ణ అనిపించి, ఎవరు అమెరికన్ చేత, వాడి దగ్గర $100 పుచ్చుకొచ్చాను నేను. వాడే అన్నాడు, ఏమిటో తెలియదండి, ఇక్కడికి వచ్చాక అందరూ జోదం ఆడతారు, మిమ్మల్ని చూస్తే ఇవ్వాలనిపించింది అన్నాడు అనమాట. అంటే మనం గోవింద నామస్మరణం చేస్తే గోవిందుడు ఉన్న చోటకి ఈ జోదాలు రావు, ఇంకోటి రావు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే కలిపురుషుడు ఉండడానికి పరీక్ష ఇచ్చిన స్థానం ద్యోతం. ఇక రెండవది పానం. సాయంత్రం 4 అయ్యిందా ఇక జనాలంతా బారులు తీరి పెడతారు. అర్థమైపోయింది కనుక బారులు తీరి మరి అక్కడే నిలబడతారు. బారు దేకో, హజారు బారు దేకో అంటే అనమాట. ఇక ఎక్కడ చూసినా అవే. పురాణంలో 100 మంది చేరితే దానికి 10 రెట్లు అక్కడ చేరతారు. పురాణంలో 500 మంది చేరితే 5,000 మంది చేరతారు. ఈ విధంగా కలియుగంలో అమృతపానం అనే పేరుతోటి మృతపానం చేసే స్థలం ఉందే, ఈ బెల్ట్ షాపులు, ఈ మద్యం షాపులు, రకరకాల బ్రాండులు, ఈ బ్రాండులు ఉన్న చోట కలిపురుషుణ్ణి ఉండమన్నాడు. మొదటిది ఏమన్నాను, ద్యోతం. 2 పానం. ఇక 3 స్త్రియ, వేశ్యల్ని ఇచ్చాడు. వేశ్యలు అనే పేరుతోటి వేరే ప్రత్యేకంగానేటువంటి వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారే, శరీరంతో డబ్బు పుచ్చుకుని ఈ ప్రజల యొక్క ధనమాన ప్రాణాలన్నీ లాగేసేటటువంటి స్థలం, ఈ వేశ్యలు ఉన్న చోట ఉండమన్నాడు. ఒక ఆయనకి తెలియక స్త్రీ అంటే ఆడవాళ్ళు ఉన్న చోట ఉండమన్నాడని చెప్పేస్తున్నాడు. ఆడవాళ్ళు ఉన్న చోట ఉంటే ఇక మీ ఇంట్లో కలిపురుషుడు ఉంటాడు. అక్కడ స్త్రీలు అంటే వేశ్యా స్త్రీలు అని చెప్పాడు ఆయన. అర్థం పర్థం లేకుండా పిచ్చివి చెప్పి కొంతమంది కొంప ముంచుతున్నారు అనమాట. అసలు ఎందుకు చెప్తారో తెలియదు. ఆ పురాణాలు చెప్పేవాడికి అవగాహన లేక చెప్పడం అనమాట. వేశ్యలకు ఒక నియమం ఏముంటుంది, వాళ్ళ పని ధన సంపాదన మాత్రమే. అటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఉండమన్నాడు. ఇక తర్వాత ఏమన్నాడు, ద్యోతం, పానం, స్త్రియ, సోనా అంటే హింస, అనవసరపు హింస. అనవసరపు హింస అంటే గోవులు ఎప్పుడు చంపకూడదు, గోవులు చచ్చిపోయే చోట. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు మాంసం తినకూడదు. మాంసం తినే వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి. శనివారం వస్తే అటు సూర్యుడు ఎటు పొడిచినా వాళ్ళు పూర్వకాలంలో మాంసం తినేవారు, ఒక్క ఆదివారం మానేసేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆదివారం తినడం మొదలెట్టారు. ఆదివారం నాడు ఆమిషం మధుపానంచ అంటే మాంసము తినడము, మద్యపానము ఆదివారం నిషేధం. అది సూర్యుడికి ప్రీతిపాత్రమైనది. ఆ రోజు చేసిన వాళ్ళందరికీ రోగాలు వస్తాయి. ఎవరైనా ఆదివారం నాడు మాంసం తిన్నా, తాగుడు తాగినా వాడికి ముందు బీపీ, షుగరు, ఈ 2 రోగాలు వస్తాయి. ఇప్పుడు కలియుగంలో అందరికీ వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే ఆ రోజుల్లోనే పెట్టారు మనకి. ఈ బ్రిటిష్ వాడు ఎంత దుర్మార్గుడు అంటే ఆదివారం నాడు వీళ్ళని పాడు చేయాలి అని ఏం చేశాడనమాట, సెలవు ఇచ్చాడు. ఈ సెలవు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, పొద్దుటిపూట దేవా పాపిని అని ఒక కూటం పెట్టాడు. ఈ రకంగా మిమ్మల్ని పాడు చేయడానికి ఏం చేశారనమాట, ఆదివారం సెలవు ఇచ్చారు. అంత పూర్వం మనకి శుక్ర శనివారాలే సెలవులు ఉండేవి. అందువల్ల
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు హింస చెయ్యకూడదు. అడవిలో బోయేవాళ్ళు కేవలం మాంసంతో బతికేవాడు కూడా ఆదివారం నాడు వేటకు వెళ్ళేవారు కదనమాట. ఆ రోజు కూడా వాడు వేటాడాడంటే అది హింస. అటువంటి చోట ఉండు అన్నాడు. అక్కడికి ఎన్ని ఇచ్చాడు స్థానాలు? ద్యోతం, పానం, స్త్రియ, సోనా, యత్రాధర్మశ్చతుర్విధ. 4 విధములైన అధర్మములతో కూడిన ఈ జోదము, తాగుడు, వేశ్యలు, హింస ఈ 4 స్థానములలో ఉండబోయ్ కలిపురుష అన్నాడు. వాడేమన్నట్టు మళ్ళీ 4 సరిపోవండి, నాకు ఇంకొక్కటి కావాలి, ప్లీజ్ గివ్ మీ అనదర్ ప్లేస్ అన్నాడు. అనగానే మళ్ళీ జాలిపడ్డాడు. ఆయన చెప్పాను కదా ఈ జాలే ప్రమాదమని. పునశ్చయాచమానాయ జాతరూపమదాత్ ప్రభు. మళ్ళీ అడిగితే అప్పుడు ఏం చేశాట? జాతరూపం అంటే బంగారాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ బంగారం అంటే ఏమిటనమాట? మీ మెడలో ఉండే గొలుసులో ఉండడు, మీ చేతికుంటే ఉంగరంలో ఉండడు. ఆడవాళ్ళ దగ్గర బంగారం ఉంటుందండి. ఆ బంగారంలో కలిపురుషుడు ఉంటే ఒక్కడు బతుకుతాడా? ఎందుకంటే ఈ మధ్యన ఓ పౌరాణికుడు చెప్పాట, బంగారం ఎక్కడుంటే అక్కడ కలిపురుషుడు ఉంటాడు అని. అప్పుడు ఇంకేంటి, ఆయన వాళ్ళ ఆవిడ మెడలో మంగళసూత్రం కట్టకూడదు, పసుపు కొమ్ము కట్టాలి. ఆ ఉపన్యాసం చెబుతున్న ఆయన బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చెప్పిన ఆయన వేలుకు ఉంగరం ఉంది, అది ఎక్క 10 గ్రాములు బంగారం. అంటే ఆయన వేరుకు కూడా కలిపురుషుడు ఉన్నాడని అర్థం. కాబట్టి నాయనలారా, బంగారము అంటే అందరి దగ్గర ఉన్న బంగారం కాదు, అధర్మపూర్వకముగా సంపాదించిన బంగారము, అంటే మోసముతో సంపాదించిన బంగారం. ఇప్పుడు ఉదాహరణకు ఓ పుణ్యాత్మురాలు మెడలో గొలుసు వేసుకొచ్చింది. ఎవడో దొంగాడు ఆ గొలుసుని కొట్టేశాడు. ఆ గొలుసుని కొట్టేసి ఏం చేశాడు? 10 కాసుల గొలుసు. అది బయట కాసు ఎంత ఉంది ఇప్పుడు? 5,000 ఉంటుందా? కాసు ఇప్పుడు 60,000 ఉందా? ఓరి బాబోయ్, 10 గ్రాముల బంగారం 60,000 అంటే ఆవిడ 10 కాసులు వేసుకుందంటే 10 ఎనిమిదిలు 80 గ్రాములు. 80 గ్రాములు అంటే 8 లక్షలు. 8 లక్షలు గొలుసు కొట్టేసి, ఏమండే ఇది బయట అయితే 8 లక్షలు అండి, మీకు 2 లక్షలకి ఇచ్చేస్తున్నాను కానీ మన కక్కుర్తి వచ్చేస్తుంది కదా, 2 లక్షలకు వచ్చాయని కొన్నాం అనుకోండి, అది పాపిష్టి సొమ్ము. ఉసూరుమని అవతల వాళ్ళు ఏడుస్తూ ఉంటే దొంగతనం చేసిన వాడు ఆ దొంగ సొమ్ముని తక్కువ డబ్బు కొనుక్కుని మెళ్ళో వేసుకున్న వాళ్ళు ఇద్దరు ఏమవుతుందన్నమాట? పాపిష్టి బంగారాన్ని మెళ్ళో వేసుకున్నారు కనుక, కక్కుర్తిబడి బంగారం కొనుక్కుని వేసుకున్నారు కనుక వీళ్ళు ఏమైపోతారు? మహాపాపాత్ములు అవుతారు. అందులో కలిపురుషుడు చేరుతాడు. కాబట్టి మీరు కష్టపడి కొనుక్కున్న బంగారంలో చేరడు. డబ్బులు చెట్టుకు కాస్తున్నాయా అని మీ దగ్గర ఎవడైనా రూపాయి బంగారం 10 రూపాయలకి అమ్మాడు అనుకోండి, వాడి బంగారంలో చేరతాడు. అలాగే ఏదన్నా ఇతరుల దగ్గర తాకట్టు పెట్టుకుని వడ్డీ మీద వడ్డీ వేసి వాడి బంగారం లాగేస్తారు. కొంతమంది చూసారా? 1,00,000 రూపాయలు ఖరీదు చేసే బంగారం తాకట్టు పెట్టుకుని వాడికి 5,000 ఇచ్చి ఆ తర్వాత వడ్డీ మీద వడ్డీ కట్టి నువ్వు విడిపించుకోలేకపోతున్నావు అని దాన్ని వేలం పాటేసేసి కొట్టేస్తారుగా బంగారం. ఆ బంగారంలో కలిపురుషుడు చేరుతాడు. ఈ విధంగా అన్యాయముగా ఆర్జించిన బంగారములో మాత్రమే కలిపురుషుడు చేరుతాడు తప్ప కష్టపడి మీరు సంపాదించిన ధనముతో కొనుక్కున్న బంగారంలో పొరపాటును కూడా వాడు చేరడు. కష్టపడిన బంగారంలో లక్ష్మీదేవి చేరుతుంది, పార్వతి చేరుతుంది, అమ్మవారు సరస్వతి చేరుతుంది. పాపిష్టి సంపాదనతో వచ్చిన బంగారంలోనేమో కలిపురుషుడు చేరుతాడు. అందుకని 5వ స్థానాన్ని ఏం చేశాడు? బంగారాన్ని, పాపిష్టి బంగారాన్ని ఇచ్చాడు. అప్పుడు ఏమైందనమాట? తతోనృతం మదం వైరం యత్రాధర్మశ్చతుర్విధ. వరస్సగా జోదం ఉన్న చోట ఏమవుతుందనమాట? అనృతం, అసత్యం ఉంటుంది. జోదం ఉన్న చోట ఏముంటుంది? మొట్టమొదటి లక్షణం అసత్యం. వ్యసనాలు మొత్తం 5 ఇచ్చాడు కదా కలిపురుషుడి స్థానాలు, మళ్ళీ మర్చిపోకూడదు మీరు. జోదము, పానము, వేశ్యలు, ఇష్టం వచ్చినట్టు చేసే హింస, పాపిష్టి బంగారం, ఈ 5 ఉండమన్నాడు. ఈ 5 వల్ల మనకు వచ్చే గుణములు ఏమిటి అంటే, జోదం ఉన్న చోట అబద్ధాలు ఉంటాయి, అసత్యాలు. జోదం ఆడేవాడు సత్య హరిశ్చంద్రులా ఉంటాడా? ధర్మరాజులా ఉంటాడు? ఉండడుగా, శకునిలా ఉంటాడు. అందుకని ఆట నెగ్గపోయినా మోసం చేస్తాడు, అసత్యాలే ఆడతాడు. కాబట్టి జోదం ఉన్న చోట అసత్యం ఉంటుంది. పానం ఉన్న చోట ఏముంటుంది? మదం ఉంటుంది. తాగుడు ఉన్న చోట మదం. అప్పుడు వాడు ఏం వాగుతాడో వాడికే తెలియదు. వాడు తెగ తాగేసిన వాడు నేనండి అని మొదలెడతాడు. ఆ తాగుడు మైకుల్లో వాడు ఏం చేస్తాడో తెలుసా? పద్మాకర్ గారు మీకు ఉప్పలు రాసి ఇచ్చేసాను అన్నాడు వాడు. వాడు సొమ్మేం పోయింది?
తాగేసిన వైకం, అందుకని ఉప్పలంతా మీకు ఇచ్చేసానండి, మీరు కట్టేసుకోండి పీఠం అన్నాడు. అందువల్ల ఆ తాగుడు వైకులు ఏమవుతాడో తెలియదు వాడికి. అప్పుడు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అనమాట. ఇంకేముంది, సింహాసనానికి కావలసిన బంగారం అంతా నేనే ఇచ్చేస్తానంటాడు వాడు. అందువల్ల మదం పెరుగుతుంది, అప్పుడు పిచ్చివాగుడు అవుతాడు. అందువల్ల రెండవ లక్షణం ఏంటనమాట, మదం. ఇంకా వేశ్యలు ఉన్న చోట ఏమవుతుందనమాట, కామం, కోరికలు పెరుగుతాయి. ఇక సోన, హింస ఉన్న చోట ఏమవుతుందనమాట, రజహ, రజోగుణం పెరుగుతుంది. హింస ఎటువంటిది అంటే క్రూరత్వాన్ని పెంచుతుంది. రజోగుణం వల్ల క్రూరత్వం పెరుగుతుంది. అలా చంపే కొద్దీ చంపాలనిపిస్తుందండి. ఒక మేకను నరికాక ఇంకో మేకను కూడా నరికేస్తే అది కొట్టుకుంటూ ఉంటే ఆనందం వాడికి. జంగారెడ్డిగూడెం దగ్గర ఒక చక్కని ఆలయం ఒకటి ఉందిలేండి. అక్కడ కోళ్ళు వాడు పర్ర 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 అని ఎన్ని కోళ్ళు కోసేస్తూ ఉంటాడో. ఒకడున్నాడు కుర్రాడు కొడవలు పుచ్చుకుని, అసలు భయం వేస్తున్నాడు అనుకో. పొట్లకాయ కొయ్యలేం మనం, దొండకాయ కొయ్యలేకపోతున్నాం మేము. అటువంటిది వాడు పటపటపటపట ఇలా కోసేయడం, తోసేయడం, కాలుతో తొక్కడం, సగం సగం కోయటం, అది కొట్టుకుంటూ ఉంటే ఆనందిస్తాడు. అలా చంపడానికి అలవాటు పడడం వల్ల. కాబట్టి హింస ఉన్న చోట రజోగుణం పెరిగిపోతూ ఉంటుంది. ఇక చిట్ట చివరిది జాతరూపం ఇచ్చాడు కదా, వైరము అన్నారు. బంగారం ఉన్న చోట వైరం, డబ్బు ఉన్న చోట ఏమవుతుంది, శత్రుత్వం పెరుగుతుంది. పాపిష్టి డబ్బు పెరిగిందా, మోసంతో డబ్బు సంపాదించడం మొదలెట్టామా, ఇక యుద్ధాలే అవుతాయి. చూసాంగా మనం. ముందు చిట్ ఫండ్లు, చీట్ ఫండ్లు, కొట్టుకోవడాలు. ఆఖరికి నవరంధ్రాలు టీవీ వాళ్ళు కూడా విడిపోయారు పాపిష్టి సొమ్ము సంపాదించేతలో బ్లాక్మెయిల్ చేయడం వల్ల. ఇలా ఎక్కడైనా మీరు చూడండి, కష్టపడకుండా మొదనష్టపు సంపాదన వచ్చిందా, ఇంకక్కడ వైరం పెరిగిపోతుంది. డబ్బు ఉన్న చోట పెరిగేది వైరమే. గొప్ప గొప్ప స్వామీజీలు కూడా చంపేశారు డబ్బుల కోసం. ఇక మిగతా వాళ్ళకి దిక్కే ఉంది. అందువల్ల పాపిష్టిధనం చివరికి వైరమునకు మూల కారణం అవుతుంది. కలియుగంలో పాపాత్ములు సంపాదిస్తే ఈ సంపాదనని తల్లిదండ్రులు చంపి పిల్లలు లాక్కుంటారు, ఈ పిల్లల్ని చంపి వాళ్ళ పిల్లలు లాక్కుంటారు, చుట్టుపక్కల వాళ్ళు చంపేస్తూ ఉంటారు. ఇక చంపడం తప్పేమీ లేదు. ఈ డబ్బున్న చోట వైరం పెరిగిపోతూ ఉంటుంది, భయంకరమైపోతూ ఉంటుంది, శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఈ 5 ప్రాంతములలో కలిపురుషుణ్ణి ఉండమని పరీక్షిత్ అన్నాడు. కానీ ఈ 5 నువ్వు ఉండొచ్చు, కానీ అక్కడ ఎక్కడైనా నిరంతరం గోవిందనామస్మరణం జరిగితే మాత్రం నువ్వు తక్షణం అక్కడి నుంచి పారిపో అన్నాడు. అందువల్ల కలియుగంలో అన్ని పాపిష్టి లక్షణాలైనా ఆ పాపిష్టి లక్షణములకు ఔషధం విరుగుడు గోవిందనామస్మరణం. అందుకని మనం తరచుగా గోవింద. కాబట్టి ఎంత పాపాత్ములు ఉన్నా సరే, ఏదక్కడ జోదమున్నా, పానమున్నా, వేశ్యలున్నా, పాపిష్టి బంగారమున్నా, ఎన్ని రకాల దరిద్రపు లక్షణాలున్నా, క్రూరమైన హింస ఉన్నా, నిత్యం గోవిందనామస్మరణం జరిగితే మళ్ళీ ఆ అధర్మం కాస్త ధర్మం అవుతుంది. అలా కలియుగంలో ఉన్న పాప లక్షణములను అదుపులో పెట్టి మనందరినీ సరైన మార్గంలో నడపడం కోసం భగవానుడు కృష్ణుడు సరిగ్గా అర్ధరాత్రి పుట్టుకొచ్చాడు. సరిగ్గా మళ్ళీ అర్ధరాత్రి, అది కూడా నిశీధే అన్నారు. అంటే నిశీధమునందు, అర్ధరాత్రేతు, రాత్రి యొక్క సగభాగమునందు 12 గంటల వేళ శ్రీకృష్ణ భగవానుడు తమస్సుని తొలగించడానికి పుట్టాడు. ఆయన పుట్టిందేమో కటిక చీకట్లో, కానీ అంత కటిక చీకట్లో ఆకాశమంతా దట్టంగా మేఘాలు అలుముకుపోయినటువంటి ఆ కారు మబ్బులున్న కాలంలో, చీకటి ఉన్నటువంటి కాలంలో ఆయన జైల్లో పుట్టడంతో కోటి సూర్యుల కాంతి వచ్చేసింది. మొత్తం ఆ ప్రాంతం అంతా ధగ ధగ వెలిగిపోయింది. తద్వారా కృష్ణుడు ఏం సందేశం ఇచ్చాడు, చీకట్లు ఈ ప్రపంచాన్ని ఆవరించినప్పుడు దాన్ని తొలగించి వెలుతురిచ్చేవాడిని నేను. అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు, విజ్ఞానాన్ని వెలుతురుతో పోలుస్తారు. కాబట్టి అజ్ఞానం తొలగించి విజ్ఞానం ఇవ్వడానికి నేను పుట్టాను, నా ఉద్దేశమే ధర్మ సంస్థాపన అని చెప్పాడు ఆయన. మళ్ళీ హరివంశంలో చెప్పారు, శ్రావణ మాసంలో మేచకాష్టమి నిశా మధ్యే, మేచక అంటే నలుపు, మేచకాష్టమి అంటే నల్ల అష్టమి అనగా కృష్ణాష్టమి. కృష్ణపక్షంలో అష్టమి నాడు నిశా మధ్యే, రాత్రి మధ్య భాగములో భగవంతుడు పుట్టాడు అని. ఆ హరివంశాన్ని తెలుగులో ఎర్రాప్రగడ అని ఒక మహాకవి ఉన్నాడు. కవిత్రయంలో 3వ ఆయన పేరేమిటి, ఎర్రాప్రగడ. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. ఆ ఎర్రాప్రగడ వారు
భారతం రాయడానికి ముందు హరివంశం రాశారు. ఆ హరివంశం చాలా వరకు చదువుకుని పోతన గారు దాన్ని అనుకరించాడు. చాలామందికి తెలియదు ఏంటంటే పోతన గారి పద్యాల్లో దాదాపు ఓ 15%, 15% పద్యాలు ఎర్రాప్రగడ గారి పద్యాలే. అంటే ఆ భావం అలా ఉంటుంది. అందులో ఎర్రాప్రగడ గారి పద్యం ఏంటి? మహిత శ్రావణమే చకాష్టమి నిశా మధ్యం గుణన్, మహిత శ్రావణమే చకాష్టమి నిశా మధ్యం గుణన్, ప్రస్ఫురద్గ్రహముల్ శోచ్యగృహంబులందయుదు విభ్రాజల్లా, పుత్రున్ యదూద్వహు పుణ్యాంగనగాంచే సర్వజగదాధోరోదయును, సర్వజగదాధారోదయును ధర్మ నిర్వహణారంభధురీణు నిత్య విభుత వర్ధిష్ణునిన్ కృష్ణునిన్. నేటికి దాదాపు 1000 సంవత్సరముల క్రితం మహానుభావుడు ఎర్రాప్రగడ రాసిన హరివంశంలోని పద్యం ఇది. మహితమైన అంటే మహిమలకి నిలయమైన గొప్పదైన శ్రావణ మాసములో మేచకాష్టమి కృష్ణాష్టమి నాడు నిశామధ్యంబునన్ రాత్రి యొక్క మధ్య భాగములో భగవంతుడు పుట్టుకొచ్చాడు. అప్పుడు ప్రస్ఫురద్ గ్రహముల్ స్వచ్ఛ గృహంబులందైదు విభ్రాజల్లా 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయట. సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శని, ఈ 5 గ్రహములు తమ తమ ఉచ్చ స్థానాల్లో ఉన్నారు. ఎక్కడుండాలో అక్కడ ఉంటే ఆ పుట్టినవాడు ఎక్కువ కాలం భూమి మీద ఉంటాడు, ధర్మ సంస్థాపన జరుగుతుంది. అందుకని ఉచ్చ స్థితిలో 5 గ్రహములు ఉన్నాయి. అప్పుడు పుత్రుణ్ణి దేవకి కన్నది. ఆయన యదూద్వహు యదువంశాన్ని ఉద్ధరించబోతున్నాడు. తర్వాత సర్వజగదాధారోదయున్ ఈ సమస్త జగత్తుకి ఆధారాన్ని అందించడానికి పుట్టాడు, లోకాలను ఉద్ధరించడానికి పుట్టాడు. ఇంకా ఆయన ఎటువంటి వాడు? ధర్మ నిర్వహణారంభధురీణు ధర్మమును నిర్వహించడం కోసం. అంటే అప్పుడు అధర్మం పెరుగుతోంది కదా, ఈ అధర్మమును తొలగించి ధర్మమును అభివృద్ధి చేయడం కోసం పుట్టాడు. నిత్య విభుతావర్ధిష్ణుడు అన్నారు. ఆయన యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ పెంచుకుంటున్నట్ట. 2014 నుంచి 19, 19 నుంచి 24, మళ్ళీ 24 నుంచి 29, 29 నుంచి అలాగా 5 ఏళ్ళు తన గవర్నమెంట్ని ఇంకా 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 పెంచుకోవడానికి పుట్టట. అందుకని ఏమన్నారన్నమాట, నిత్య విభుత వర్ధిష్ణుడు. వర్ధిష్ణుడు అంటే అభివృద్ధి అవుతున్నవాడు, అభివృద్ధి చేసుకుంటున్నవాడు. దేన్ని? విభుత్వం అంటే ప్రభుత్వాన్ని. అది కూడా నిత్యంట. ఆయన ఉన్నంతకాలం ఆయన మాత్రమే ప్రధానమంత్రి, ఇంకెవరు ఉండరు ఆయనకి. ఆయనే ప్రభు, ఆయనే సమ్రాట్. అలా తన ప్రభుత్వాన్ని, ఏది కృష్ణ సామ్రాజ్యాన్ని, ధర్మ సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు ఆయన. అటువంటి వర్ధిష్ణుడైన కృష్ణుణ్ణి కన్నది. ఇంత పెద్ద పద్యం మత్తేభాన్ని పోతన గారు చిన్న కంద పద్యంలో రాశారు. సుతుగని దేవకి నడురేయతి శుభగతి తారలును గ్రహంబులు నుండన్ దితిసుత నిరాకరిష్ణున్ శ్రతవదన అలంకరిష్ణు జిష్ణున్ కృష్ణున్ అని. సుతుణ్ణి కన్నది దేవకి నడురేయి. ఆ సమయంలో అతి శుభగతిలో తారలు గ్రహాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయి, నక్షత్రాలు శుభస్థానంలో ఉన్నాయి. ఆయన ఎటువంటి వాడు? శ్రిత వదన అలంకరిష్ణుడు అన్నారు. ఆయన్ని ఆశ్రయించుకున్నాం మనందరం ఏం చేసాం? కృష్ణుడిని ఆశ్రయించుకున్నాం. ఈ ఆశ్రయించుకున్న వాళ్ళ యొక్క ముఖములకు అలంకారం కలిగిస్తాట. అనగా ఆయన్ని చూడగానే ఆయన భక్తుల ముఖాలు కళకళకళలాడిపోతాయి అన్నమాట. మన ముఖాలు ఆ పరమాత్ముడు చూడగానే ఎక్కడ లేని ఆనందంతో ఉప్పొంగిపోతూనే లేవా? మీ ముఖాలు చూస్తే తెలియట్లా. పైన గుళ్ళోకి వెళ్ళాం, దండం పెట్టుకొచ్చాం, మళ్ళీ ఉపన్యాసానికి రావడంతో ఎక్కడ లేని ఆనందం వస్తోంది. ఈ విధంగా ఆశ్రయించుకున్నటువంటి వారి ముఖములకు ఆనందములు ప్రసాదిస్తున్నవాడే జిష్ణుట్టు. ఆయన జిష్ణుడు అంటే జయశీలుడు, ఎప్పుడూ జయము తప్ప అపజయము ఎరగని వాణ్ణి జిష్ణుడు అంటారు. ఈ ప్రపంచంలో పరమాత్ముడు మాత్రమే పరమేశ్వరుడే కాక పరమేంద్రుడు, ఆయనే నరేంద్రుడు. భూమి మీద ఉన్నంతకాలం నరేంద్రుడు, పైన ఉన్నప్పుడు పరమేంద్రుడు. ఆయనకి ఎప్పుడు ఓటమి ఉండదు. ఆయన ఉన్నంతకాలం ఆయనే ప్రభు.
అటువంటి ఆయన. అందుకని జయము తప్ప అపజయము ఎరగనివాడు. కృష్ణవర్ణంలో పుట్టాడు కనుక నల్లని వర్ణంలో పుట్టడం వల్ల కృష్ణుడు అన్నారు. కృష్ణ శబ్దమునకు కేవలం నల్లగా ఉన్నవాడే కాదులేండి, భూలోకంలో చాలామంది ఉన్నారు నల్లగా, వాళ్ళంతా కృష్ణుడు అయిపోరుగా. కర్షయతి ఇది కృష్ణ, ఆకర్షించువాడు కృష్ణుడు. ఒక్కసారి ఆయన చూస్తే ఆకర్షణ శక్తి ఆయన దగ్గర ఉండడం వల్ల ఆయనకు లొంగిపోతారంటే శత్రువులు కూడా. ఏది ఇంత దుర్మార్గుడైన దుర్యోధనుడు కూడా మళ్ళీ ఆ కృష్ణుడు చూసినప్పుడు ఒక క్షణం తను మర్చిపోయేవాట. కంసుడు తాను మర్చిపోయాడు, జరాసంధుడు మర్చిపోయాడు. సరే వాడు బుద్ధి దుర్బుద్ధి కాబట్టి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు, అది వేరే విషయం. కానీ ఒక్క క్షణం మాత్రం అబ్బా ఏమి రూపం, ఏమి ధైర్యం అనుకుంటాట. ఆంజనేయుని చూస్తే రావణాసురుడు కూడా ఎవడరా ఇతడు, కిమేష భగవాన్ నంది, ఇతడు నందీశ్వరుడా లేక బాణాసురుడా లేక కైలాస పర్వతాన్ని పెకలించినప్పుడు అక్కడికి వచ్చినటువంటి పరమాత్ముడు ఆయన అని ఇలా రకరకాలుగా అనుకున్నాడంటే ఆ శక్తి అటువంటిది. ఆ శక్తిని చూచి ఎవడైనా లొంగిపోతాడు. అటువంటి ఆకర్షణ ఉన్నది కనుక ఆ పరమాత్ముడిని ఏమన్నారు, కృష్ణ అన్నారు. అటువంటి పరమాత్ముడు నిజానికి ఈరోజు అర్ధరాత్రి పుట్టాడు. కానీ మనం ఏం చేయాలి, ఆయన పుట్టాడని ముందే తెలుసు కనుక పగలంతా ఉపవాసం ఉండడం కానీ లేదా ఉత్సవాలు చేయడం కానీ అర్చనలు చేయడం కానీ ఈ పనులు మనం చేయాలి. ఆయన నామస్మరణం చేయాలి, ఆయన కథలు వినాలి, ఆయన్ని తలుచుకోవాలి, ధర్మ సంస్థాపనకి నడుం బిగించాలి. కేవలం కథలు విని వెళ్ళిపోతే ఉపయోగం. మనం కూడా ధర్మ సంస్థాపనకి మరవంతు కృషి మనం చెయ్యాలి. మీరందరూ అలాంటి పుణ్యాత్ములు. భగవంతుడు పుట్టినరోజునే కళ్యాణం జరపడం కూడా ఒక సంప్రదాయం. అందుకే శ్రీరామనవమి నాడు రాముడు పుట్టినరోజు ఏం చేయాలి, సీతారామ కళ్యాణం జరిపిస్తాం. కృష్ణాష్టమి నాడు రుక్మిణీ కృష్ణ కళ్యాణం జరిపించాలి. ఇప్పుడు కలియుగం కనుక ఏం చేస్తున్నారనమాట, కేవలం పలహారాలకు పరిమితం అయిపోయింది. ఏదైనా గుళ్ళోకి వెళ్ళామంటే ఇంత ప్రసాదం తీసుకుంటే చాలు, అక్కడి నుంచి ఓ దండం పెట్టేసి అయిపోయింది, ఈ పూటకి నా డ్యూటీ. ఇక తర్వాత నోట్లో టూటీ ఫ్రూటీ అనుకోవటం, కంట్రీ బ్యూటీ చూడడానికి పోవడం. అలా కాకుండా ఆ పూట వీలున్నంత వరకు భగవన్నామస్మరణం చేయాలి. అందుకే పుణ్యాత్ములు కనుక మీరంతా ఈ పూట 9:30 10 వచ్చేసారు. సాధారణంగా పగటిపూట ఉపన్యాసాలకు రావటం చాలా అరుదుగా ఉంటుంది. కానీ మా గుడిబడి సభ్యులు మహానుభావులు కనుక పగటిపూట కూడా ఎంత వేగముగా ఫలహారములు చెయ్యకపోయినా కేవలం గోవిందనామస్మరణమే బలహారంగా భావించి వచ్చారంటే నిజంగా మీ అంతా కృష్ణస్వరూపులు. మీకోసం గోవిందా. కలియుగంలో ఉపవాసం నిషేధం చేశారంట. పూర్వకాలంలో కృష్ణాష్టమి నాడు ఉపవాసం ఉండేవారు. ఇప్పుడు ఉపవాసం వద్దు, కానీ అలాగని మరీ ఎక్కువ తినకుండా కేవలం మధ్యాహ్నం పూట ఏదో 1/4 కేజీ బియ్యంతో తయారు చేసిన పులిహార, ఇంకో 1/2 కేజీతో తయారు చేసిన దధ్యోదనం, ఏదో 2 కేజీల బియ్యంతో తయారు చేసిన పాయసం, ఆ 2 కేజీలతో వండిన పాయసంలో కూడా కేవలం 1 కేజీ జీడిపప్పు మాత్రం వేసుకోండి, అంతకంటే ఎక్కువ వేసుకోకండి. అలా లఘువుగా అంతో ఎంతో ప్రసాదం తీసుకుని అప్పుడు భగవన్నామం చేయమన్నారు. పూర్తి ఉపవాసం కలియుగంలో ఏమిటి, నిషేధము. నోపవాసంతు కర్తవ్యం, అసలు ఉపవాసము కర్తవ్యము కాదు. భోజనంతు వరం మన్యే కథాశ్రవణ కారకం అని పద్మపురాణమే చెబుతోంది. కలియుగంలో ఒకవేళ ఏ కారణము చేతనైనా పరమాత్ముణ్ణి అర్చన చేసేటప్పుడు నీరసం వస్తుందనుకుంటే భోజనము చేసి మరీ అర్చన చేయండి. భోజనమే అన్నాడండి ఆయన, మరి ఏదో పలహారం అలా. భోజనంతు వరం మన్యే, భోజనమే శ్రేష్టమని నేను భావిస్తున్నాను అని వ్యాసుడు రాసిన శ్లోకం ఇది. పోనీ నేను రాస్తే నమ్మరు, వ్యాసుడు రాశాడు కదా, ఆయన్ని నమ్మకపోతే అది కర్మ అనుకోండి. ఈ మధ్యన కొంతమంది ఉన్నారు, పేరుకేమో గోవింద అంటారు, కానీ గోవిందుడు వెళ్ళి కృష్ణుడు చచ్చిపోయిన గురువుగారు అబ్బాయిని బతికించాడంటే నమ్మరు. ఇంక దానికి మనం ఏం చెప్తాం, పరమాత్ముడు ఒక్కొక్కసారి లీలలు చేస్తాడు, కానీ ఎల్లవేళలా చేయడు. ఆయన గురువుగారు అబ్బాయిని బతికించాడు, చచ్చిపోయిన పరీక్షిత్తుని బతికించాడు, కానీ మేనల్లుడు అభిమన్యుడు బతికించాడా, బ్రతికించలేదు. ఎందుకంటే వాడు వెళ్ళిపోవాలి, ఎవరి డ్యూటీ వాళ్ళది. అందరినీ బతికించడం ఆయన ఉద్దేశం కాదు. అందరికీ రోగాలు తగ్గించడు, కొంతమందిని అలా చేత్తో నిమిరి రోగం తొలగించాడు. కానీ అంత మాత్రం చేత అందరినీ రండి రండి రండి, మిమ్మల్ని పట్టుకుంటానండి, నెత్తి మీద తైలం రాస్తానండి, రోగాలు తగ్గిస్తానల్లా. మన శాస్త్రములు చాలా గొప్పవి. ఏదైనా ఒక రోగం వస్తే ముందు ఏం చెప్పాయి, ఎవరికైనా రోగం వస్తే మొట్టమొదట మందు వేసుకోండి అన్నారు. మందు వేసుకున్న తర్వాతే భగవన్నామస్మరణం చెయ్యండి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్ఛాంతి ఔషధై
మంత్రై దానై హోమై జపైస్తథా. పూర్వజన్మలో మనం చేసిన పాపము ఈ జన్మలో మనకి రోగ రూపంలో పట్టుకుంటుంది. పూర్వజన్మ అంటే కేవలం పూర్వజన్మే కాదు, కిందటి జన్మలో చేయటమే కాదు, ఈ జన్మలో కూడా చిన్నప్పుడు చేసిన పాపం పెద్దయ్యాగా పట్టుకుంటుంది. అందుకే చిన్నప్పుడు ఏదన్నా విపరీతమైన పాపం చేస్తే ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులో, నడుం నొప్పులో, ఇంకేదో దరిద్రపు రోగం, ఇవన్నీ రూపంలో పట్టుకుంటాయి. ఈ రోగమునకు శాంతి ఏమిటి, తగ్గడానికి ఉపశమనం పొందడానికి ఏం చేయాలి అంటే ముందు ఏం చెప్పారు? ఔషధై, మందులు వేసుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. కంటికి బాగా రోగం వచ్చి కళ్ళు కనపట్టలేదు, అదిగో కేర్ హాస్పిటల్లో మా శివప్రసాద్ గారు ఉన్నారు, మా శిష్యులు, పరమ భక్తుడండి ఆయన, ఎంత గొప్పవాడు, అసలు ఆయన చూస్తేనే సగం కంటి రోగాలు పోతాయి. అదిగో శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళండి, కళ్ళు చెకప్ చేయించుకోండి, మందు వేయించుకోండి. లేదా ఎవడికో మోకాళ్ళ నొప్పులు వచ్చింది, గుంటూరులో ఉన్నారు విజయభాస్కర్ గారు, భోగరాజు విజయభాస్కర్ గారు అంటే ఆర్థోపెడిక్, ఆయన చూస్తే సగం రోగం తగ్గిపోతుంది, ఆయన దగ్గరికి వెళ్ళండి, మందు వేసుకోండి అన్నారు తప్ప మీ ఇంట్లో కూర్చుని గోవిందాన్ని భజన చేయమని లేదు, ముందు మందే వేసుకోమన్నారు. ఆ తర్వాత ఏం చెప్పారు? కేవలం మందు వేసుకున్నా మందు పట్టివ్వాలంటే పాపం పోవాలి కనుక మంత్రై, ఓం నమో నారాయణాయ, లేక ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, లేదా భవదావ సుధావృష్టి నమ, రోగపర్వత దంభోళ్యై నమ, ఇలా మంత్ర జపం కూడా చేస్తే మందు మంత్రము కలిసి బాగా పట్టిస్తాయి. ఒక్కొక్కప్పుడు ఔషధాలు వేసుకున్నా మంత్ర జపం చేసినా కూడా రోగం తొలగదనుకోండి, అప్పుడేం చేయాలి? దానై, దానములు చేస్తే కానీ పాపములు పోవు. ఆ తర్వాత జపం చేయించుకోండి, జపం చేసుకోండి, హోమై, యజ్ఞములు చెయ్యండి. ఇవి వరసగా చెప్పిన విధానం. అంతేగాని అందరూ కూడా ఆదివారం రాగానే వచ్చి కూర్చుని దేవా పాపినేని పాడితే రోగం తగ్గిపోతుంది ఎక్కడ చెప్పలా. ముందు మందు వేసుకున్నాక మంత్ర జపం చేయమన్నారు. అంత గొప్ప శాస్త్రం మనది. ఆ శాస్త్రాన్ని నమ్మాలి, ఆ శాస్త్రంతో పాటు ఈ ఔషధం పనిచేయటానికి మంత్ర జపం చెయ్యాలి. భగవంతుడు ఒక్కొక్కసారి జపం వల్ల కొందరి యొక్క రోగాలు తొందరగా తగ్గిస్తాడు. ఎప్పటికీ దైవానుగ్రహం లేకపోతే మందు కూడా పనిచేయదు కనుక దానికి ఇది కూడా తోడు ఉండాలి అని చెప్పారు. ఇన్ని విశేషములతో కూడిన ఒక అపూర్వ దివ్య అవతారం. ఎన్ని యుగములు మనం దాని గురించి విశ్లేషణ చేసుకున్నప్పటికీ అంతు చిక్కనటువంటి రహస్యం కృష్ణావతార రహస్యం. అంటే కృష్ణుడి గురించి ఎన్ని యుగాలు చర్చించినా పూర్తిగా అర్థం కాదు. బ్రహ్మకే అర్థం కాలేదు, పక్కనున్న ఈశ్వరుడికే అర్థం కాలేదు, వాళ్ళమ్మ యశోదకి అర్థం కాలేదు, కోడలు సరస్వతికి అర్థం కాలేదు, పక్కనున్న వైఫై ఆవిడికి అర్థం కాలేదు. ఆవిడే అంది నాకే దొరకలేదని. అందుకే భాగవతంలో 1-2 సార్లు ఏం చెప్పారు? చిక్కడు సిరికౌగిటిలో లక్ష్మీదేవికి దొరకట్ట, చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను, సనక సనందనాది మహర్షుల యొక్క హృదయ పద్మములకు చిక్కడు, చిక్కడు శృతి లతికావలి, వేదముల యొక్క పాశములకు దొరకడు, వేదాలు ఆయన వర్ణిస్తున్నాయి అయినా వేదాలకి దొరకడు. చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్, ఒక్క తల్లికి మాత్రమే ఆవిడ ప్రేమకి లొంగి దొరికాడు తప్ప ఇంకెవరికి దొరకట్లా. చివరికి మనం ఆయన పట్టుకోవాలంటే ప్రేమ భక్తి మాత్రమే, భక్తి ప్రేమలే అవి తప్ప ఇంకేవి ఆయన్ని మనకి అందేలా చెయ్యవు. అటువంటి పరమాత్ముడిని దర్శనం చేసుకున్నాం కనుక మరొక్కసారి గోవిందా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఒకప్పుడు దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ వైకుంఠానికి వెళుతూ ఉంటే దారిలో ఏం జరిగింది? ఒక అప్సరస్సు కనపడింది, పరమసుందరీమణి ఆవిడ. ఆవిడ చూడగానే ఈయనకి మతిపోయింది. ఆవిడ పేరు విద్యాధరి. ఆవిడ చేతిలో గొప్ప పూలమాల ఉన్నది, మంచి సువాసనతో కూడిన పూలమాల. పూర్వకాలంలో ఎందుకో పువ్వుల్లో సువాసన ఎక్కువ ఉండేదండి, ఇప్పుడు కలియుగంలోనే హైబ్రిడ్ వచ్చేసాయి. అందువల్ల మల్లెపూలు వాసన ఉండదు, దాని మీద కూడా సెంటు కొట్టి పట్టుకొస్తున్నారు. కానీ పూర్వం ఏంటో పూలల్లో ఒక రకమైన గుబాళింపు ఉండేది, అందుకే ఆ పూలల్లో లక్ష్మీదేవి ఉండేది. అటువంటి పువ్వులతో తయారు చేసిన మంచి సువాసన వెదజల్లుతున్న రకరకాల పువ్వులతో తులసీ దళములతో ఒక దండల్లి ఆవిడ పట్టుకెడుతోంది ఎక్కడికో. దుర్వాసుడు చూశాడు. నాకు ఇస్తావా అన్నట్ట. దదౌ తస్మై ముదాయుక్త తాం మాలాం సదా నృప
అని భీష్ముడికి ఇదంతా ఎవరు చెప్తున్నారు? అది మర్చిపోకూడదు. పులస్త్య ప్రజాపతి పద్మపురాణాన్ని సృష్టిఖండాన్ని ప్రారంభించుకున్నాం. ఈ సృష్టిఖండాన్ని భీష్ముడికి పులస్త్యుడు చెబుతున్నాడు. నైమిషారణ్యంలో సౌనకాదులకు సూతుడు చెబుతున్నాడు. నాగోల్లో కృష్ణాలయంలో ఉన్న భక్తులకి గురువు గారు పద్మాకర్ గారు చెబుతున్నారు. ఇవ పరంపర. విద్యాధరి చేతిలో ఉన్న మాలను చూచి నాకు ఇస్తావా అని అడిగాట. అయ్యో మీకంటే ఎవరండి ఎక్కువ, ఇదిగో తీసుకోండి అని ఇచ్చేసింది ఆవిడ. మళ్ళీ డబ్బులకు కాదు, ఉచితంగా ఆయన చేతిలో పెట్టింది. ఆయన కూడా తన మెడలో వేసుకోలేదండోయ్, ఇది నేను మెడలో వేసుకోకూడదు అనుకుని దాన్ని పుచ్చుకొని వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు అక్కడ హాయిగా కూర్చుని ఉన్నాడు. ఎప్పుడు పడుకోడు ఆయన. మనవాడు బొమ్మలు వేసేస్తారు, ఎప్పుడు చూసినా పడుకున్నట్టే. ఆయన కూడా అప్పుడప్పుడు పడుకున్నట్టు నటిస్తాడు మన కోసం. పడుకుంటూ ఉంటే లక్ష్మీదేవి పాదాలు వస్తుంది. ఇంకెవడో దాన్ని బొమ్మ తీసేట ఫోటో. ఇక ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా విష్ణు అంటే అలా తలకింద చేయబట్టుకుని నిద్రపోతున్నట్టు, లక్ష్మి అంటే ఇంక ఎప్పుడు కాళ్ళ దగ్గర కూర్చుని ఒత్తుతున్నట్టు ఉంటుంది. ఆవిడ కూడా మనలాగే అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మీ అందరి జేబుల్లో ఉందా లేదా కూర్చుని, మీ జేబులోంచి కాసేపు నాక నా దగ్గరికి వస్తుందా లేదా, అలా ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది. అవి లక్ష్మి అంటే మాటలా మరి. అందులో కరవీరపురంలో చక్కగా విగ్రహ రూపంలో కూర్చుంది, భూలోకంలో పద్మావతి రూపంలో తిరుచానీరులో కూర్చుంది. అవునా? కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీదేవి అంటే అప్పుడు చూసిన పాదాల దగ్గర ఏం కూర్చోదు. ఆ తల్లి ఆ పూట ఆయన పక్కన కూర్చుంది. ఆయనేమో శేష సింహాసనం మీద కూర్చున్నాడు. వెంటనే దుర్వాసుడు వెళ్ళి మెళ్ళో దండ వేసేశాడు. దుర్వాసుడికి అధికారం ఉందండోయ్, ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. కైలాసానికి వెడతాడు, వైకుంఠానికి వెడతాడు, బ్రహ్మలోకానికి వెడతాడు, మెళ్ళో దండ వేస్తాడు. తేడా వస్తే ఆయ్ అంటాడు, చివాట్లు పెడతాడు. ఆ చివాట్ల వల్ల తాను 2 చివాట్లు తింటాడు. ఎప్పుడైనా మీరు చివాట్లు పెడితే అవతల మళ్ళీ తనకు తప్పదు కదా. మీరు పెట్టారా 2, వాడు 4 పెడతాడు. ఇప్పుడు ఏ భార్యమనో భర్త మీద కోపగించి ఇప్పుడు ఏదైనా గయ్యమంది అనుకోండి, మనం అందరం ఉన్నాం కాబట్టి భర్త గారు ఇప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళాక వాయించేస్తాడు. భర్త గారు తెలివైన వాడు కనుక మన ఎదురుగుండా ఏం మాట్లాడట్లేదు. ఇంటికి వెళ్ళాక ఎవరు లేనప్పుడు ఓ పేరు విసుగుతాడు. అది మనం చూడం. కాబట్టి ఎప్పుడైనా చర్యకి ఎప్పుడు ఒక ప్రతిచర్య ఉంటుంది. హైదరాబాద్లో తిట్టారా, వైజాగ్లో ప్రతీకారం ఉంటుంది. లేదా గుంటూరులో తిట్టారా, విజయవాడలో ప్రతీకారం ఉంటుంది. కోకటపల్లిలో తిట్టారా, ఉప్పల్లో ప్రతీకారం ఉంటుంది. ప్రతీకారం మాత్రం తప్పదు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. దుర్వాసుడు తన క్రోధములకు ఎప్పటికప్పుడు ఎన్నో కష్టాలు తెచ్చుకుంటూనే ఉంటాడు. అయినా కోపం విడిచిపెట్టలేడండి. అదేంటో బలహీనత కదా. దుర్వాసుడన్ని చావు దెబ్బలు తినవాడు ఎవడన్నా ఉన్నాడు ఈ ప్రపంచంలో? అంబరీషుడి మీద కోపగించాడు, చక్రం వెంటబడింది, మొత్తం లోకాలన్నీ హడిలిపోయి తిరిగాడు, చెమట్లు పట్టి సంవత్సరం కాలం తిండి లేకుండా పరిగెత్తాడు. ఇంకోసారి ఇలా ఎన్నోసార్లు ఎప్పటికప్పుడు శాపాలు పెట్టడం, చావు దెబ్బలు తినడం, మళ్ళీ విష్ణువు కాళ్ళు శివుడి కాళ్ళు పట్టుకోవడం, మళ్ళీ ఆ కష్టంలోంచి బయటికి రావడం. ఇది ఆయనకి తప్పలేదు పాపం. కానీ ఈసారి ఎందుకో దుర్వాసుడు ప్రసన్నవదనుడై ఉన్నాడు. అందుకే వైకుంఠానికి వచ్చే సమయానికి అదృష్టం బాగుండి నారాయణుడు కనబడ్డాడు. నారాయణుడి మెడలో వెంటనే దండ వేసేశాడు. ఆయన కూడా స్వీకరించి, దుర్వాస, ఘుమఘుమలాడుతున్న ఈ మాల నాకు ఆనందం కలిగించింది, ఇది మళ్ళీ నీకు ఇస్తున్నాను, శేషమాల స్వీకరించు అని చేతికిచ్చాట ఆయన. భగవంతుడి మెడలో వేసి ఆ తర్వాత తీసినటువంటి మాలని శేషమాల అంటారు. ఎప్పుడైనా విష్ణువు యొక్క మాల దొరికితే టక్కన ఏం చేయాలి, దాన్ని కళ్ళకద్దుకొని నెత్తి మీద పెట్టుకోవాలి, శిరస్సు మీద పెట్టుకోవాలి. ఒక్క తులసి తప్ప. తులసిని శిరస్సు మీద పెట్టుకున్నవాడు మూర్ఖుడైపోతాడు. అందుకని తులసిని మనం ఎప్పుడు నెత్తి మీద పెట్టుకోకూడదు. తులసి ఇస్తే మెళ్ళలో వేసుకోవాలి లేదా నోట్లో వేసుకోవాలి. మానవుడు తన కాళ్ళ మీద కానీ తల మీద కానీ తులసిని ధరించాడా, ఇక అక్కడి నుంచి వాడికి భ్రష్టత మొదలవుతుంది. తెలిసి చేయకూడదు, తెలియక జరిగితే అది మనం ఏం చేయలేము అనుకోండి. అలా కాకుండా మిగతావైతే ఇప్పుడు ఆయన కట్టుకున్న పంచి ఉంటుంది, కొండ మీద 7 కొండల మీద స్వామివారికి ఒక పంచి కడతారు, అది మీకు ఇచ్చారు, అది శేషవస్త్రం, మీరు ధరిస్తే అదృష్టవంతులు అవుతారు. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. నాగోలు అంటేనే కృష్ణ పరమాత్మకి పెట్టింది పేరు.
ఎంత అదృష్టం కాకపోతే ఈ ఆలయం మనకి దక్కిందండి, గురువు గారు ఈ ఆలయాన్ని ఎప్పుడో దత్తత తీసుకున్నాము అని చెప్పేశారో లేదా. అందుకే అనేక పురాణములు ఇక్కడే జరుగుతున్నాయి. ఈ ఆలయ నిర్వహణ లాంటి ఆ నిర్వహణ ఎక్కడ జరగదు. దీనికి మనందరం చేయూతలిస్తే ఆలయం ఇంకా 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 అభివృద్ధి అవుతూ ఉంటే అప్పుడు ఏమవుతుందన్నమాట, ఇలాంటి కార్యక్రమాలు బాగా సాగుతాయి. కాబట్టి ఈ ఆలయంలో ఎన్నెన్నో కార్యక్రమాలు జరగాలి. కృష్ణుడికి పంచి కడతారు. ఆ పంచి ఎప్పుడన్నా బయటికి తీసిన తర్వాత ఏం చేస్తారు, భక్తులకు ఇవ్వడం జరిగితే అది అదృష్టమే, అది శేషవస్త్రం. ఇంకా అదృష్టం ఏంటంటే ఏడుకొండల వాడి శేషవస్త్రం దొరికితే ఇంక మనం కాదు అదృష్టవంతులం. అక్కడ అదృష్టవంతులు ఆడవాళ్ళే. ఎందుకో తెలుసా, ఆయన కట్టి వస్త్రం ఏమిటి, చీర. తెలుసా మీ అందరికీ ఆ విషయం? శ్రీనివాసుడికి మామూలు మగవాళ్ళు కట్టుకునే పంచి కట్టడం, కేవలం చీరే కడతారు. అద్భుతమైన చీర. అంత గొప్ప చీర ఆయన ధరించిన తర్వాత అది మనకి దక్కిందా, ఇంకా అదృష్టం. నాకు అలా సహస్రావధానంలో దక్కింది ఆ చీర, నాకు దక్కింది శేషవస్త్రం. అప్పట్లో లంక రామకృష్ణ గారు ఉండేవారు తిరుపతిలో, ఆయన ఐట్రీ గారు మొత్తం దానికి. అందుకని ఆయన ఆ చీర శేషవస్త్రం పట్టుకొచ్చారు, ఆ వస్త్రం నాకు ఇచ్చారు, అది వేణి గారికి దక్కింది. ఎందుకంటే చీర కనుక. చూసారా, వెంటనే ధరించాలట, దానికి కళ్ళకద్దుకుని ధరించాలట. నేను పురాణాలు చెప్పడం మొదలెట్టాక అందరూ ఈ పంచనే పట్టుకొచ్చి ఇచ్చేవారు నాకు. నేను ఒకసారి కట్టుకుని మా నాన్నగారికి ఇచ్చేసేవాడిని. నాకు శేషవస్త్రం రా అనేవారు ఆయన. నవ్వేసి ఆయన బలి అనేవారు. నాకేంటో కొత్త పంచి రాగానే కట్టేసేవాడిని. కట్టి ఇంకా తర్వాత నేనేం కట్టుకుంటాను, అప్పట్లో కాలేజీలో చదువుకుంటున్నాను, తర్వాత ఏమో ఉద్యోగం చేశాను. అందుకని ఒకసారి కట్టుకుంటే చాలు. అందుకని కొత్త పంచి అక్కడ పెట్టగానే, రే శ్రీనివాసుడి శేషవస్త్రం మానవులు సేకరించినట్టుగా నా కొడుకు శేషవస్త్రం రాగలిగారు. అదొక అద్భుతమైన కాలం. ఏది ఏమైనా ఆ శేషవస్త్రం రాగానే ఏం చేయాలని చెప్పాను, ధరించడం అదృష్టం. పువ్వులు అయితే ఏం చేయాలి, విష్ణోర్మాల్యం ఎదిలభేత్ శిరసిధారయేత్. విష్ణువు యొక్క మాల్యం దొరికితే వెంటనే తల మీద ధరించవలెను. దానివల్ల అనేక శుభములు కలుగుతాయి. ఒక్క తులసి తప్ప. మళ్ళీ చేతస్థంగా చెబుతున్నాను అనుకున్నా మళ్ళీ 1-2 సార్లు చెప్పాలి. తులసిని నెత్తి మీద వద్దు, పెట్టుకోవద్దు, కాళ్ళ మీద వేసుకోవద్దు, మెడలో వేసుకోవచ్చు శేష తులసిమాల, లేదా నోట్లో ప్రసాదంగా వేసుకుని నవ్వితే ఆరోగ్యం, గొంతు నొప్పులు పోతాయి. పాట పాడేటప్పుడు నొక్కేస్తున్నటువంటి వాళ్ళు 4 రోజులు తులసీదళం నోట్లో వేసుకుంటే అప్పుడు కంఠం హాయిగా ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా అంటే డబ్బులు పుచ్చుకుని కాదు, అక్కడ కంఠం ఎలా పెడితే అలా పెగులుతుంది అని అర్థం అన్నమాట. అందుకని దుర్వాసుడు దాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకోబోయి ఆగేమన్నాడు, మహాత్మా నీ పవిత్రమైన శేషమాల, ఈ మాల నేనే ధరిస్తే కేవలం సంపదలు నాకు వస్తాయి, కానీ ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు ఇంకా సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. ఇంద్రుడి దగ్గర సంపద ఉంటే లోకాలు ఉపయోగపడుతుంది. సన్యాసిని కనుక నాకు డబ్బుతో పని లేదు, ఈ సౌభాగ్యాలతో పని లేదు, ఇది ఇంద్రుడికి ఇవ్వనా అని అడిగట. ఆయన నవ్వాడు. నువ్వు ఇంద్రుడికి ఇవ్వడానికి పట్టుకెళ్ళచ్చు, కానీ ఇంద్రుడికి ప్రాప్తం లేదు ప్రస్తుతం, అయినా నువ్వు కోరేవుగా ఇచ్చేయి అన్నట్టు ఆయన. వెంటనే ఇది ఈ మాల పుచ్చుకొని బయలుదేరాడు. వాసుదేవ పరంధామ అనుకుంటూ బయలుదేరాడు. ఇంద్రుడు అదృష్టమో దురదృష్టమో, ఈయన కైలాసానికి ఇంకో చోటికి వెళ్లకుండా డైరెక్ట్గా స్వర్గానికి బయలుదేరాడు. స్వర్గానికి వెళ్ళక్కర్లేకుండా దారిలోనే ఐరావతం ఎక్కి ఇంద్రుడు కనబడ్డాడు. అంటే వెళ్ళే ఆయనకి సగం ప్రయాణం కలిసి వచ్చింది. మీరు నానాయాతన పడి ఏ కుక్కటపల్లో వెళ్ళాలనుకోండి, ఆ కుక్క దాకా వెళ్ళక్కర్లేకుండా మధ్యలోనే ఏ తార్నాక్ దగ్గర తగిలితే సగం ప్రయాణం కలిసి రాదు. హైదరాబాద్లో దిక్కుమాల ప్రయాణం ఆటోల్లో కంటే, కారుల్లో కంటే ఇంకా మెట్రో నయం. మెట్రో వల్ల పెట్రోల్ ఖర్చులు కూడా తగ్గుతాయి అనుకోండి. ఈయనకి దారిలోనే కలిసి వచ్చేట. అందుకని ఐరావతం సమారూఢం రాజానం త్రిదికౌకసాం, రాజానం త్రిదివౌకసాం త్రైలోక్యాధిపతిం శక్రం భ్రాజమానం శచీపతిం. నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఈ దండెద్దాం అనుకున్నాను, కానీ ఈలోపే ఇంద్రుడు ఎదురొచ్చాడు అని ఈయన సంతోషించాడు. దారిలోనే ఇంద్రుడు 4 దంతములు కలిగిన తెల్లని ఏనుగుని, వెల్ల ఏనుగునెక్కి ఐరావతాన్ని ఎక్కి కనపడ్డాట. మంచి టీవీగా నడుము మీద చేతులు పెట్టుకుని ఇంత గొప్ప వాహనం ఎవరికి ఉందనుకుంటూ వస్తున్నట్టు ఆయన.
మంచి ఖరీదైన కారు కొనుక్కున్నవాడు ఏమంటాడు అనమాట, పక్కవాడిని చూసి అబ్బాయి అది బోడి మారుతి కారండి అనుకుంటాడు వాడి దృష్టిలో. వాహనాల్లో కూడా మళ్ళీ లెవెల్స్ ఉంటాయండి. అందువల్ల ఎవరి లెవెల్స్ వాళ్ళది. మాకు తెలుసున్న ఒక కుర్రాడు ఉండేవాళ్ళు అండి, లెవెల్సా అనేవాడు మాట్లాడితే కనపడినప్పుడు. అలాగా ఈయన కాస్త మంచి లెవెల్లోనే వచ్చాడు ఐరావతం మీద. వెంటనే దుర్వాసుడు ఇంద్ర ఆగు అనగానే ఇంద్రుడు ఆగి 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఆ నమస్కారం చేయటంలో దుర్వాసుడు కనపడ్డాడు కాబట్టి భయంతో దండం పెట్టినట్టుంది, కానీ ఎక్కడ వినయం లేదు, భక్తి లేదు. దండం పెట్టడంలో కూడా ఎందుకు వచ్చిందిరా దేవుడు అన్నట్టుగా ఉంటుంది కొంతమంది అనమాట. రాజకీయ నాయకులు దండం వాడు సరే ఇళ్ళల్లా అంటూ ఉంటాడు. ఏమిటో దండమా, దరిద్రం, చెయ్యెత్తడం. ఆ చేతులు నరిగి అవతల పారేస్తాడు యమధర్మరాజు. వీలుంటే 2 చేతులు జోడించి వినయంగా నమస్కరించాలి తప్ప ముద్దులు, దేవుడికి ముద్దులు, ఫ్లయింగ్ కిసెస్ అనమాట. దారిలో ఎక్కడున్న దేవతా విగ్రహం కనబడితే అండం. నాకు రోజు మతిపోయింది, ఎవరికి ముద్దు పెడుతున్నావురా, ఆ దేవుడికా దేవుడి పక్కన ఉన్న వాళ్ళకా అన్నాను నేను. అంటే చివరి కలియుగం యొక్క లక్షణం అనమాట. వాడి దృష్టిలో అలా ముద్దు పెడితే అది భక్తి అనమాట. బ్రిటిష్ రాణి గారు కొన్ని లక్షల మందికి ముద్దు పెట్టినట్టుగా ఇంగ్లీష్ వాళ్ళు అంతే. వాళ్ళు చూస్తూ చూస్తూ మొగుడికి కూడా అంత ముద్దు ఎవరు, కనిపించిన వాళ్ళల్లో ముద్దెట్టుకోవడమే కర్మ. అందుకే ఆ దిక్కుమాలను ముద్దు పెట్టి ఆ పెదవులు ముద్దయిపోయి రోగాలు వచ్చి మనకు కోవిడ్ ఇవ్వకపోతే ఏమిస్తారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే కోవిడ్ రాక ఆవిడ వస్తుంది అన్నారు. కాబట్టి ఎందుకో పిచ్చి పనులు. 2 చేతులు జోడించి వినయంగా భక్తితో నమస్కరించాలి. ఆ నమస్కరిస్తున్నప్పుడే మన యొక్క సంస్కారం తెలిసిపోతుంది. ఒక్కొక్క మనిషి యొక్క నమస్కారంలో పొగరు తప్పే ఉండదు, తప్పనిసరిగా దండం పెడతాడనమాట వాడు. అలా ఉందా నమస్కారం ఆ పూట. అయినా దుర్వాసుడు శేషమాల తీసి, దేవేంద్ర ఇది నేను విష్ణువునికి సమర్పించి మళ్ళీ ఆయన దగ్గర నుంచి తిరిగి తీసుకున్న శేషమాల, ఇదిగో నీకు ఇస్తున్నాను తీసుకో అన్నట్టు. ఆయన తీసుకుని ఏం చేశాడు, మెడలో వేసుకోలేదు, గజేంద్రం యొక్క మెడ మీద వేశాడు, ఏనుగు యొక్క కుంభస్థలం మీద వేశాడు. ఈ పువ్వులలో ఉన్న సువాసనకి తేనెకి మత్తెక్కి తుమ్మెదలు వచ్చాయి. ఆ తుమ్మెదలు ఏనుగు మెడ చుట్టూ చేరి అవి ఝంకారం చేసాయి. ఆ ఝంకారానికి ఏనుగేమో మండిపోయి ఘేంకారం చేసింది. తుమ్మెదలది ఝంకారం, ఏనుగుది ఘేంకారం, ఈ ఇంద్రుడిది అహంకారం. ఆ అహంకారానికి మండిపోయి హుంకారం చేశాడు ఒక్కసారిగా దుర్వాసుడు. ఏనుగు ఏం చేసింది, తొండంతో దండ తీసి కింద పారేసి కాలుతో తొక్కేసింది. ఇంద్రుడి కింద పారేసింది, అదృశ్యం అయిపోయింది. ఎందుకంటే తట్టుకోలేకపోయింది ఆ తుమ్మెదల్ని. పైగా తమాషా ఏంటంటే ఈ దండ ఏనుగు కుంభస్థలం మీద పడ్డంతో ఏనుగు కుంభస్థలం ధగ వెలిగిపోయింది. అందుకని అది వీడి కింద పారివేసి పారిపోయింది. అప్పుడు దుర్వాసుడు ఆగ్రహించాడు. రే మూర్ఖ అన్నాడు, ఓరి మూర్ఖుడా అన్నాడు, లుబ్ధుడా అన్నాడు. అబ్బో ఇంకా చాలా తిట్టాడు. ఏమిరా ఇంత దురహంకారమా, త్రిలోకాధిపతిని అనే అహంకారంతో శ్రీమన్నారాయణుని శేషమాల నీకిస్తే దాని మెడలో వేసుకోక గౌరవించక అపవిత్రం చేసి ఏనుగు కుంభస్థలం మీద వేస్తావా? ఆ ఏనుగు కుంభస్థలం వెలిగిపోయింది చూసావా, భవిష్యత్తులో ఆ ఏనుగు తల లోకపూజ్యత పొందుగాక అని మొదటి శాపం పెట్టాడు. అందుకే ఆ తర్వాత తలక ఏమైంది, విఘ్నేశ్వరుడికి తల అయ్యింది, జగత్పూజ్యం అయ్యింది. విష్ణువు యొక్క మాల్యం ధరించడం వల్ల విఘ్నేశ్వరుడికి ఆ గజముఖం అమర్చారు. తర్వాత ఇక ఆయన ఆది పూజ్యుడు అయ్యాడు. ఇక నీ సమస్త సంపదలు సముద్రం పాలైపోగాక, నీ ఏనుగులు, నీ గుర్రాలు, నీ కల్పవృక్షం, నీ చింతామణి, ఈ అప్సరసలు అందరూ సముద్రంలో కలిసిపోదురుగాక, లక్ష్మీదేవి సముద్రం పాలైపోగాక, నువ్వు కటిక దరిద్రుడు అయిపో అని చెప్పించగానే ఇంద్రుడి శరీరం అంతా పాడైపోయింది. అప్పటిదాకా మంచి మంచి లాల్చీలు వేసుకున్నవాడు కాస్త చిరిగిపోయిన మురిగి గొట్లు వేసుకున్నాడు. కూర్చుంటారుగా బయట కూర్చుని, ఎంత అన్నం ఉంటే పెట్టండమ్మా, కూర ఉంటే ఇయ్యండమ్మా అన్నట్టు అయిపోయాడు వాడు. భిక్షుకుడు అయిపోయాడు. అది వాడికి శిక్ష. వాహనాలు పోయాయి. ఆ తర్వాత దుర్వాసుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇప్పుడు ఇంద్రుడి గారు వాహనం లేదు, వజ్రాయుధం లేదు, తాగడానికి అమృతం లేదు, అన్నీ పోయాయి. కటిక దరిద్రుడై ఏడుపు మొహంతో ఏం చేయాలో తెలియక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆపదలు వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు గురువుని మాత్రమే పట్టుకోమన్నారన్నమాట. ఒక్క గురువు మాత్రమే భయంకరమైన ఆపదల నుంచి రక్షించగలడు. తన ఆలోచనతో మంత్రశక్తితో రక్షిస్తాడు. అందుకే గురువు పాదాల మీద వెళ్ళిపోయాడు.
ప్రభువు రక్షించమన్నాడు. చింతామణిర్లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి అని ఒక మణి ఉన్నది. ఆ మణి పాలసముద్రం చిరికినప్పుడు మళ్ళీ ఇంద్రుడికి దొరికింది. అటువంటి మణులతో అమ్మవారికి ఒక ఇల్లు కూడా ఉంది, చింతామణి గృహం. ఈ మణి ఏం చేస్తుంది? నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది. అందుకని ఏమన్నారు దానికి చింతామణి. చింతించిన అనగా కోరిన కోరికలను తీర్చే మణి కనుక చింతామణి. ఇప్పుడు కలియుగంలో చింతామణి శబ్దం పాడు చేశారు చింతామణి నాటకం వచ్చాక. చింతామణిని ఎందుకు పెట్టారంటే దానికి కూడా ఎవడొస్తే వాడు కోరిక తీరుస్తుంది కనుక డబ్బులు వచ్చుకొని. కానీ నిజానికి చింతామణి అనేది ఒక గొప్ప మణి. ఆ మణి దగ్గరికి వెళ్ళి అన్నం అంటే అన్నం ఇస్తుంది, సున్నం అంటే సున్నం, నెత్తి కన్నం అంటే కన్నం ఇస్తుంది, ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది. లోక సుఖాలు మాత్రమే, మళ్ళీ అది మోక్షం ఇవ్వదు. అందుకని చింతామణి లోక సుఖం. ఇంకా రెండవది సురద్రుహు. ద్రుహు అంటే చెట్టు, సురద్రుహు అంటే స్వర్గలోకంలో చెట్టు. ఏమిటా స్వర్గలోకంలో చెట్టు? కల్పవృక్షం. కల్పవృక్షం స్వర్గ సంపదం, స్వర్గ సంపదలను ఇస్తుంది. స్వర్గంలో ఉన్న మణులు, స్వర్గంలో ఉన్న సుఖాలు ఇస్తుంది. కానీ ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువుగారు గనక మీ ఎడల ప్రసన్నుడైతే యోగులు కూడా అంత తేలికగా పొందలేని వైకుంఠమునే మీకు ప్రసాదిస్తాడు. అంటే వైకుంఠానికి వెళ్ళలేమనలేదండోయ్. దుర్లభము అంటే తేలికగా లభించనిది. యోగి దుర్లభం, యోగులు కూడా తేలిగ్గా వెళ్ళలేరు. అటువంటి వైకుంఠం ఏం చేస్తాడట? ప్రయచ్చతి, పొందింపజేస్తాడు. ఎవరు? గురు ప్రియత, గురువు సంతోషిస్తే. ఈ శ్లోకం కంఠస్థం చేసుకోవాలి మనందరం కూడా. చింతామణిర్లోక సుఖం సురద్రు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. అందుకని గురువుని పట్టుకోమన్నారు. అందున దేవగురువు బృహస్పతి మహానుభావుడైన ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడగానే చాలా పెద్ద పొరపాటు చేసావు శ్రీేంద్ర, శ్రీమన్నారాయణుని మాల్యం రాగానే అహంకారంతో ఏమాత్రం శంకించక బెంకంతో దాన్ని తీసుకెళ్ళి ఏనుగు యొక్క కుంభస్థలం మీద వేశావు. అందుకే దుర్వాసుడు నిన్ను శపించాడు, శిక్షించాడు. ఇప్పుడు నిన్ను రక్షించే శక్తి ఒక్క వైకుంఠనాథునికే ఉన్నది. ఎంత పొరపాటు చేసావు, నీ వల్ల ఎంత ఇబ్బందో తెలుసా? స్వర్గ సంపద పోవటం వల్ల లక్ష్మీదేవి స్వర్గంలో ఉంటుంది కదా, ఆ లక్ష్మి కూడా సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద ఉండవలసిన లక్ష్మి కూడా లేకుండా పోయింది. ఒక గొప్పవాడు తప్పుడు పని చేస్తే దానివల్ల ఏమవుతుందన్నమాట? అందరికీ నష్టం ఉండవు. చిన్నవాడు తప్పు చేస్తే అది వాడి వరకే ప్రమాదం, కానీ ఒక పాపాత్ముడు తప్పు చేస్తే మొత్తం ప్రపంచానికే ప్రమాదం. అందుకే గొప్పవాడు అయ్యే కొద్దీ తప్పులు చేయకూడదు. ఇవాళ చాలామంది చేస్తున్న పొరపాటు అదే. ఏదో కొంతమంది కష్టపడి మంత్రాలను ఉపదేశిస్తున్నారు ఆన్లైన్లో, వాళ్ళని తిట్టడం. లేదో ధర్మకార్యం చేస్తున్నాడు, వాళ్ళని తిట్టడం. పౌరాణికుడు, వాడిని తిట్టడం. తిట్టడం వల్ల ఏమిటంటే వాళ్ళకి ఏదో నోటి దూరత తీరుతుందేమో, కానీ అది మహాప్రమాదం. వాడికి ఎలాగో పాపం తెచ్చిపెడుతుంది. దాంతోపాటు కొంతమంది ఉంటారు కదా మధ్య రకం మనుషులు, వాళ్ళు కూడా పాడైపోవచ్చు. అబ్బో వారాహీదేవి పూజ చేయకూడదట అని చెప్పారంటే అంతో ఎంతో వారాహీదేవి ఆలయానికి వెళ్ళేవాడు మానేస్తాడు. కాశీ గురించో ఏ అరుణాచలం గురించో లేకపోతే ఇంకో శ్రీశైలం గురించో ఎవరన్నా చెబితే ఎందుకు ఇలా చెప్పి వాటిని ప్రమోట్ చేస్తున్నారని ఇంకోటి ఎవడన్నా అంటే ఈ వెళ్ళేవాళ్ళు ఆగిపోతే ఆ పాపం వాడితే కదా. క్షేత్రాలకు వెళ్ళాలి, క్షేత్రాలకు వెళ్ళమని చెప్పాడు, నేను చెప్పడం కాదు కదా. కాశీఖండం నేను రాశానా? రాసింది ఎవరు? వ్యాసుడేనా? అరుణాచలం మహాత్మ్యం దాని గురించి ఎవరు రాశారు? వ్యాసుడు రాశాడు స్కంద పురాణంలో. ఇలా ఏ క్షేత్ర మహిమైనా రాసింది ఎవరు? వ్యాసుడు. వ్యాసుడు అంటే మనకు గురువు. ఆయన పుట్టినరోజున గురు పూర్ణిమ అంటున్నాం. ఇవాళ కలియుగం వచ్చాక గురు పూర్ణిమ అంటే అసలైన వ్యాసుడిని మానేసి కొసరవాళ్ళని పూజిస్తున్నాం, కానీ వ్యాసుడిని పూజించాలి మనం. ఆయనంతటి వాడు గురు పూర్ణిమ అనే ఒక గొప్ప తిథి ఇచ్చినటువంటి మహానుభావుడు చెప్పిన వాటిని కాదంటే అది నాస్తికవాదం అవుతుంది. కాబట్టి సగం మంది ఆధ్యాత్మిక వేత్తలమని పేరు చెప్పుకుంటున్న నాస్తికవాదులు అన్నమాట. ఈ మధ్య ఇంకోటి తేరాడు, ఏకంగా మొత్తం ఐరావతం, భల్లూకం ఇవన్నీ కలిస్తే అంత ఉంటే అంతలా ఉంటాడు. వాడేమో రాముడిని తిడతాడు, ఆంజనేయుడు కోతి అంటాడు. ఇలాంటి పిచ్చి పీనుగులంతా తయారైపోయి దేశాన్నంతా చాలా పాడు చేసేస్తున్నారు. అబ్బో అది మహాప్రమాదకరమైనది. ఈ పాక్షిక నాస్తికవాదం కూడా ప్రమాదకరమైంది. కాబట్టి గొప్పవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కాస్త పలుకుబడి ఉన్నవాళ్ళు తప్పుడు పని చేస్తే ఈ తప్పు ఇతరుల మీద బాగా ప్రభావం చూపిస్తుందండి. అందుకని బాబోటి వాళ్ళం ఆదర్శంగా ఉండాలి.
నీవు చేసిన పొరపాటు వల్ల నీతో పాటు లక్ష్మి సముద్రం పాలై అందరికీ దారిద్ర్యం వచ్చింది. అందరం కలిసి ఆయన దగ్గరికి వెడదామని ఇంద్రుణ్ణి ఓదార్చి ధైర్యం చెప్పి బృహస్పతి ఈ ఇంద్రుణ్ణి, అగ్నిని, యముడిని, నిరుతిని, వరుణుణ్ణి, వాయువుని, కుబేరుణ్ణి, ఈశానుణ్ణి ఇలాంటి అష్టదిక్పాలకుల్ని, గ్రహాలని అందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి భక్తితో ప్రార్థించారట. కాళ్ళ మీద పడి 1 కాదు 2 కాదు 6 శ్లోకాలు చదివారు. కృష్ణ వాసుదేవ జయశీల ప్రభు రక్షించమన్నారు. అప్పుడు ఆయన ఉన్నాడు, నాయన ఇప్పుడు ప్రస్తుతం నేను కూడా నిన్ను రక్షించడానికి నా మహామహిమ చూపించలేను. ఎందుకంటే శాపం పెట్టింది దుర్వాసుడు. ఆయన ఎవరు? రుద్రాంశ స్వరూపుడు. రుద్రుడికి కోపం తెప్పించావు. ఇంక నీకు భద్రం ఎక్కడ ఉంటుంది? కానీ సలహా మాత్రం ఇస్తాను. నేను నీకు సంపద ఇవ్వను, సంపద రావడానికి సహకారం చేస్తాను. పాల సముద్రంలో ప్రస్తుతం లక్ష్మీదేవి చేరిపోయింది. క్షీర సముద్రంలో లక్ష్మి మీ సంపదలు అన్నీ నిమజ్జనం అయిపోయాయి. వినాయక చతుర్థి నాడు విఘ్నేశ్వరుడి విగ్రహం సాగరంలో నిమజ్జనం అయిపోయినట్టుగా లక్ష్మీ సంపదలు అన్నీ సముద్రంలో వెళ్ళిపోయాయి. అవి మళ్ళీ బయటికి రావాలంటే ఆ సముద్రాన్ని చిలకాలి. అదో పెద్ద పని. ఆ పని నీ ఒక్కడి వల్ల కాదు. నీ ఒక్కడవు ఆ పని చేయలేవు కనుక రాక్షసులు కూడా కలుపుకో. ఒక్కోసారి కర్మగాలి మెజారిటీ కొంచెం తక్కువ వచ్చి 240 సీట్లు వచ్చాయనుకోండి, కొంత రాక్షసులు కూడా కలుపుకోవాలి. తప్పదు. ఎందుకంటే నిలబడాలి, మనం ఓడిపోకూడదు. నాకు 243 వచ్చాయి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు అనుకోకూడదు. అప్పుడు అడ్డమైన వాడితో స్నేహం చేసి వాడిని కూడా కలుపుకోవాలి. ఇది ఎవరి స్ట్రాటజీ? మా శ్రీకృష్ణ పరమాత్మని స్ట్రాటజీ. ఇప్పుడు అర్థమైందా? మనల్ని పరిపాలిస్తున్నవాడు కృష్ణుడు. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడు? ఇప్పుడు పాల సముద్రం కేవలం దేవతలు చిలకలేరు, దేవతలకు రాక్షసుల సాయం కావాలి. మీరు రాక్షసులు కలపండి, కలిసి 5 ఏళ్ళు చిలకండి. ఆ తర్వాత మళ్ళీ మీకు ఫుల్ మెజారిటీ వచ్చేస్తుంది. మీకు కావలసిన సంపదలన్నీ వచ్చేస్తాయి. ఇక సముద్రం చిలకాలంటే ఇంట్లో చిలకడానికే చిన్న కవ్వం పెట్టుకుంటున్నాం. ఈ కవ్వంతో చిలకడం కూడా కష్టమైపోయి ఈ మధ్యన ఏం చేస్తున్నారు అనమాట, నాకు కొత్త వంటవాడు భలే దొరికాడండి. మజ్జిగ అడిగామా, ఆ పెరుగులో ఈ నీళ్లు పోసి ఇచ్చేస్తాడు. అందులో పెరుగు బెళ్ళ కింద ఉంటుంది, నీళ్ళు కింద ఉంటాయి. ముందు నీళ్లు తాగేస్తాం, తర్వాత బెళ్ళ కడుపులో గడుతుంది. దానివల్ల ఉపయోగం లేదు. కొంతమంది అలా భలే చేస్తారండి. సాంబారుని కాస్తారు, అందులో ఏముండదు, అందులో నీళ్లు, ఓ ములక్కాడ ముక్క ఉడకదు, ఇంకో ఆనపకాయ ముక్క, కాస్త కారం ముక్క, ఇవన్నీ మన ముక్కులో కెడితే ఘాటు. అలా కాకుండా సముద్రం చిలకాలంటే పెద్ద కవ్వం కావాలి. మందర పర్వతాన్ని కవ్వం చేసుకోండి. దేవదానవులంతా కలిసి ఈ మందర పర్వతానికి వాసుకిని కవ్వపు తాడుగా చేసుకుని చిలకడం మొదలెడితే అందులోంచి కావలసిన సంపదలన్నీ వస్తాయి పొండన్నాడు శ్రీమన్నారాయణుడు. సరే, ముందు ఏం చేశారు? వీళ్ళు పరుగున వెళ్ళారు రాక్షసుల దగ్గరికి. అప్పుడు రాక్షసులకి నాయకుడు ఇంద్రసేన మహారాజు గారు. ఇంద్రసేనుడికే మరో పేరు బలి. అసలు పేరు ఇంద్రసేనుడు, కానీ బలము ఉన్నవాడు కనుక బలం అస్తి ఇది బలి. సంస్కృతంలో బలం కలిగిన వాడిని బలి అంటారు. గుణం కలిగితే గుణి, రూపం కలిగితే రూపి. అందువల్ల ఆయన బలం ఎక్కువ కలిగిన వాడు కాబట్టి బలి అన్నారు. కానీ అసలు పేరు ఏమిటనమాట? ఇంద్రసేనుడు. ఆయన రాక్షసులకి నాయకుడు. ఆయన సింహాసనం మీద పాతాళంలో కూర్చుని ఉంటే దేవతలంతా ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే రాక్షసులు దొరికాడురా ఇంద్రుడు, చంపేద్దాం అన్నారట. ఇంద్రుడు కొద్ది పరివారంతో వస్తున్నాడు, వేసి పారేద్దాం అనగానే బలిచక్రవర్తి ఆపాడు. తప్పు, తనంత తాను సంధి కోసం మన దగ్గరకు వస్తూ ఉంటే దొరికాడు కదా అని చంపడం మహాపాపం అని వాళ్ళని ఆపి, మహాత్ముడు కనుక, గుణవంతుడు కనుక ఇంద్రుడిని ప్రేమగా పిలిచి సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టి కోరుకో ఏం కావాలో అన్నట్ట. అప్పుడు ఇంద్రుడు వినయంగా ఏమన్నాడు? బలిచక్రవర్తి, ఏదో తెలియక రాక్షసులు దేవతలు తగాదాలు పడుతున్నారు, కానీ మనం బంధువులమే. మా అమ్మ అదితి, మీ రాక్షసులకి మూలకారకురాలు దితి. ఆ దితి కొడుకు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. హిరణ్యకశిపుడు కొడుకుల్లో పెద్దవాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు కొడుకుల్లో పెద్దవాడు విరోచనుడు. విరోచనుడు కొడుకు నువ్వు. ఆ రకంగా నువ్వు మా పిన్ని వంశానికి చెందినవాడు.
అందరము కూడా ఆత్మీయ బంధులం. మనలో మనం తగాదా పడకూడదు. కాబట్టి నాయన పాత పగ విడిచిపెడదాం. ఇప్పుడు నాకు సంపద లేదు, నీకు లేదు. శ్రీమన్నారాయణ వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి కూడా సముద్రంలో కలిసిపోయింది. ఇది దుర్వాస శాపం. ఈ శాపం నుంచి విముక్తి పొంది సంపదలు కావాలంటే పాలసముద్రం చిలకాలి అని శ్రీమన్నారాయణుడు సలహా ఇచ్చాడు. ఆ పని మనం కలిసి చేద్దాం. వచ్చిన సంపదలు చెరిసగం పంచుకుందాం అనగానే రాక్షసులు ఈ బలి మాట్లాడేలోపు చెరిసగం కాదు, మాకు 3/4 మీకు 1/4 అన్నారట. పర్వాలేదు అన్నాడే. పర్వాలేదు, మీరు అడిగిన పదవులు ఇచ్చేస్తాను, ముందు మా గవర్నమెంట్ నిలబడడం అవసరం నాకు, నేను పడిపోతే ప్రమాదం లోకానికి అని లోపల అనుకున్న ఇంద్రుడు సరే అన్నట్ట. అక్కడికి దేవదానవుల మధ్యలో పాలసముద్రం చిరికేటట్టు వచ్చిన వాటిని పంచుకునేటట్టు ఒక ఒప్పందం అయ్యింది. ఇప్పుడు వాసుకి దగ్గరికి వెళ్ళారు. శివుడి మెడలో ఉన్న వాసుకి దగ్గరికి వెళ్ళి ఆయన తెగ పొగిడేశారు. అసలు పొగడ్తలకు లొంగనివాడు ఎవడు ఉంటాడండి? ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా తిడితే మండిపోతుంది. అదే ఆహా, నువ్వు బలి చక్రవర్తివిరా, శివి చక్రవర్తివిరా, నువ్వు అందగాడివిరా, నువ్వు మహాత్ముడివిరా, నువ్వు రాముడివిరా, పరశురాముడివిరా అంటే మళ్ళీ ఉపన్యాసానికి వస్తారు. కానీ నీ మొహం తగలయ్యా, నువ్వు చవటవి, నువ్వు ఎందుకు పనికిరావు, అయినా ఉపన్యాసానికి రా అంటే ఎవడొస్తాడు? కాబట్టి ఎప్పుడూ కూడా పని చేయించుకునేవాడు ఎప్పుడు ఎలా ఉండాలి? పొగడాలి. వీలున్నంత వరకు పొగిడితే ఎన్నో లాభాలండి. అందులో ఈ కలియుగంలో పిల్లలకి మనం కొన్ని నేర్పాలండి. ఏం చెప్పాలి గట్టిగా? కలియుగంలో మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మాట్లాడడం నేర్పాలి. ఎందుకంటే ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు మాస్టర్లను పొగడాలి, ప్రిన్సిపాల్ని పొగడాలి. వాడితో యుద్ధం చేస్తే నీ చదువు దెబ్బతింటుంది. రేపు ఉద్యోగం వచ్చింది, ఆ కరస్పాండెంట్ ఉన్నాడు, వాడు ఉద్యోగం ఇస్తాడు, జీతం పెంచాలి. వాడిని రోజు నువ్వు ముసలి పీనుగువి, నువ్వు పనికి మాలిన వాడివి, నువ్వు దుర్మార్గుడివి, నీ దగ్గర ఉద్యోగం చేయడం నా కర్మ, నేను మాత్రం గొప్పవాడిని అంటే ఏం చేస్తాడు? చూస్తాడు ఎప్పుడో, రేపటి నుంచి స్కూల్కి రావద్దు అంటాడు. వాడికా నష్టం మనకా? సరే ఏదో అదృష్టం బాగుండి కనీసం 60 ఏళ్ళు 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యి రిటైర్ అయ్యాక గంటిస్తే పర్వాలేదు. కానీ ఉద్యోగం వచ్చిన మన్నాడే గంటితే ఎలా బతుకుతావు నువ్వు? అవునా? కాబట్టి ఏం చేయాలి? ఎంత పనికి మాలిన వాడినైనా సరే చాలా జాగ్రత్తగా పొగడాలండి. తెనాలి రామకృష్ణుడు చూసి నేర్చుకోవాలి మనం. తిరుమల రాయలని ఒక ఆయన ఉండేవాడు. ఆ తిరుమల రాయలకి ఒక్కటే కన్ను ఉండేదిట, ఒంటి కన్నువాడు పాపం, ఏదో కర్మ వల్ల. అంత గొప్పవాడు కాదు. కానీ రోజు తెనాలి రామకృష్ణుడిని నా మీద పద్యం చెప్పవా, పద్యం చెబితే డబ్బు ఇస్తానండి వాట. ఈయనకి చెప్పడం ఇష్టం లేదు, వాడు అడుగుతాడు. చెప్పకపోతే రాయలకి వాడు బంధువు, గొడవ అవుతుంది. అందుకని ఒకరోజు ఏం చెప్పేట, మంచి పద్యం చెబుతాను చూడన్నట్ట. అన్నాతి కూడా హరుడవే, అన్నాతిని కూడకున్న అసురగురుడవే, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి మిగిలిగాని కౌరవపతివే అన్నట్ట. వాడికి అర్థం సరిగ్గా అలవల. మరి అర్థం చెప్పాడు ఈయన. నీ భార్య పక్కనుంటే, అంటే మీ ఆవిడ నీ పక్కనుంటే నువ్వు శివుడివి. శివుడికి ఎన్ని కళ్ళు? మీ ఆవిడికి 2 కళ్ళు, నీకు ఒక్క కన్నేరా అని చెప్పడం. అక్కడ నువ్వు ఒంటి కన్నాడువిరా, మీ ఆవిడ పక్కనుంటే శివుడివి. అబ్బా నేను హరుణ్ణా, ఎవరక్కడ? 1116 అన్నట్టు. 1116 బంగారపు కాసులు ఇచ్చారు. ఇక రెండో పాదం, అన్నాతిని కూడా కొన్న అసురగురుడవే. నీ భార్య పక్కన లేకపోతే సాక్షాత్తు అసురగురుడు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఒంటి కనువాడు. అమ్మో నేనే శుక్రున్నా, ఇంకో 1116 ఏమన్నాడు. అన్న తిరుమల రాయ కన్నొక్కటి మిగిలే గాని, కన్నొక్కటి అనవసరంగా మిగిలింది, అది కూడా పోతే కౌరవపతివే అంటే ధృతరాష్ట్రుడివి. 2 కళ్ళు లేకపోతాయి. అక్కడ కూడా అర్థం, ఒక కన్ను మిగిలింది, అది లేకపోతే కౌరవపతి అంటే ఒంటి కన్ను వాడమని చెప్పడమే. అబ్బో కురువంశానికి అలంకారభూతున్న ఇంకో 1116 అని 3116 ఇచ్చాట. 1116 1116 3000 మీద 3 116 అంటే 348 3348 బంగారపు కాసులు కొట్టేశాడు. ఇది తెలివితేటలు. అంతేగాని ఒరే నువ్వు ఒంటికన్నాడురా అని తిడితే అవతలానికి మండదా? అసలు తప్పు కదా వికలాంగులను అలా తిట్టడం కూడా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలివితేటలతో ₹1 సంపాదించుకోవాలి, మన పని నడుపుకోవాలి తప్ప అనవసరంగా తగాదా పడితే ఉపయోగం ఏంటండి? ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడితే కుక్కలు కూడా వచ్చి టామీ అంటే ఏమి అని నాకుతుంది, మిమ్మల్ని ఛీ అని చెప్పెత్తితే కొరుకుతుంది. ఎప్పుడో సమయం చూసి పిక్క పట్టి ఏం చేస్తుంది, రక్కుతుంది. దానివల్ల నీకు నష్టం, దానికి నష్టం లేదు. కుక్కను కొడితే వచ్చే నష్టం కంటే కుక్కని పిక్క పట్టుకుంటే ఆ తర్వాత డొక్క ఎగిరిపోతుంది. అందుకని ఏం చేయాలి? ప్రియవాక్య ప్రదానేన
సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కా దరిద్రత. ప్రియవాక్య ప్రధానేన, మంచి మాటలు మాట్లాడితే అంటే ప్రేమగా మాట్లాడితే, సర్వే తుష్యంతి జంతవః, జంతవః సర్వే అంటే అన్ని ప్రాణులు, ప్రతి ప్రాణి తుష్యంతి సంతోషపడతాయి అన్నమాట. నువ్వు ప్రేమగా మాట్లాడావంటే అందరూ సంతోషిస్తారు. రాగానే పలకరించాలి, నాయన చదువుతున్నావా, అక్కయ్య బాగున్నావా, బామ్మగారు బాగున్నారా అని. మళ్ళీ కొంతమందికి బామ్మగారు అంటే మండిపోతుంది, నేను ముసలాడిని అంటారు. అందుకని మనవరాలా బాగున్నావా, అబ్బా 70 ఏళ్ళ ఉండి పట్టుకుని మనవరాలు అంటే వాడికి ఎంత ఆనందం వచ్చేస్తుందో తెలుసా. ఆహా, పద్మాకర్ గారి దృష్టిలో నేను పొడుచన్నమాట అని ఇంకా పొంగిపోయి మెడలోని గొలుసు తీసిస్తుంది, లేదా తీసుకెళ్ళి చింతపండు పులుసులో వేస్తుంది నేను. కాబట్టి ఏం చేయాలన్నమాట, ప్రేమగా మాట్లాడితే ప్రతి ప్రాణి మనకు లొంగుతారు. తస్మాత్ కాబట్టి తథా ఏవ కర్తవ్యం, తథైవ కర్తవ్యం అంటే అదనమాట. అదే నీ కర్తవ్యం రా, అందరితో ప్రేమగా మాట్లాడి లొంగ తీసుకో. అయినా నీకు దరిద్రుడు అయితే అవి ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, వచనే మాట్లాడుటలో కా దరిద్రత, నీకు దరిద్రం ఎందుకు, మాట్లాడడానికి దారిద్ర్యం ఏంటి, భావదారిద్ర్యం ఎందుకు. నువ్వు డబ్బు లేకపోతే దానం చేయలేకపోవచ్చు, కానీ మాట్లాడచ్చు కదండి. కాబట్టి మాట్లాడితే అప్పుడు ఏమవుతుంది లాభం, ఇతరులు వశమైపోతూ ఉంటారు. మాట మాట తగవులాటగా మారును, మాట మాట ఎందే మమత పెరుగు, మాట మంచితనమే మనసు మంచితనము, వినుతశీల సత్మ వినుర పద్మ అని ఒక ఆయన, వద్దిపతి పద్మాకర్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన రాశాడు చిన్నప్పుడు. అప్పుడు కేవలం వద్దిపతి పద్మాకర్ ఈ పద్యం రాశాక బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గారికి ఇప్పుడు ముందు కనబడుతున్నాడు. కాబట్టి ఏంటన్నమాట, ఎప్పుడు వీలున్నంత వరకు మంచిగా మాట్లాడాలి. అంతేగాని వెళ్ళక మీ స్నేహితురాలు ఇంటికి వెళ్ళవు. ఇప్పుడు అందరూ దరిద్రంగా ఎలా తయారయ్యారు, గడ్డలు పెంచుకుని చూడడానికి అసహ్యంగా కనబడుతున్నారు. ఇప్పుడు కుర్రాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఇంత దరిద్రం గడ్డంతో కనపడగానే ఏమిటా దరిద్రం బూచిగడ్డం ఇలా అయిపోయామేమిటి అంటే ఆవిడ ఏమవుతుందనమాట, చిచ్చి ఈవిడ వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని తిడుతోంది, ఇంక ఈవిడ మొహం చూడకూడదు, ఈవిడ బొమ్మ ఎక్కకూడదు అని తిడతారు, శాపాలు పెడతారు, శాపనార్థాలు పెడతారు, అన్ని చోట్ల దుష్ప్రచారం చేస్తారు, ఫేస్బుక్లో పెడతారు, ముఖపుస్తకం నీ ముఖపుస్తకంలో పెడతారు, నీ ముఖపుస్తకం అది తెగ తిడతారు. కాబట్టి వెళ్ళగానే అవతల వాడు చూడడానికి ఎంత వికృతాకారంతో ఉన్నా, ఆహాహా నాన్న ఎంతకాలం అయిందిరా నేను చూసి, చిన్నప్పుడు చూశాను, ఎంత ముచ్చటగా ఉండేవాడు, అప్పుడు బాగా చదువుకున్నావు, ఇప్పుడు బాగా చదువుకున్నావు, అసలు నేను చూస్తే ఇంద్రుడు మురిచిపోతాడు, చంద్రుడు మురిచిపోతాడు అనాలి. అంటే మరి అతిగా పొగండి చికాకి అనుకోండి, కాస్త ఉన్నంతలో జాగ్రత్తగా మాట్లాడాలి. రాక మనం ఎవరింటికైనా వెళ్ళిన తర్వాత వాడిని దెప్పితే మండదా, ఇన్నాళ్ళకి మేము గుర్తొచ్చామా, మేము ఎందుకు గుర్తుకొస్తాం అని వెళ్ళగానే మాట్లాడితే ఆ ఇంటికి ఎవడన్నా అడుగు పెడతాడా. ఎప్పుడు ప్రేమగా మాట్లాడు, ఆనందంగా చూడు. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో నీ కర్మగారు ఎవరితో తగాదా వచ్చింది, ఇంకా ఎంతకాలం అంటే తగాదా. నేను అలాంటి పనులు చేస్తూ ఉంటాను కాబట్టే మమ్మల్ని గురువు అన్నారు. చిన్నప్పుడు ఒకప్పుడు మాకు పరమ ద్రోహులుగా నా ప్రాణం కూడా తీయాలనుకున్నంత కోపం ఉన్నవాళ్ళు శత్రువులు ఇవాళ మంత్రోపదేశం పొంది మన శిష్యులయ్యి హాయిగా ఇంటికి వస్తున్నారా లేదా. అప్పుడు దాంట్లో ఉన్న లాభం ఏది, మిత్రత్వంలో ఉన్న లాభం ఎప్పుడు శత్రుత్వంలో ఉండదు. ఈ శత్రువుని మిత్రుణ్ణి చేసుకోవాలి తప్ప మిత్రుడిని కూడా నోటి మాటలతో శత్రువుగా చేసుకోరాదు. ఇన్ని మాటలు మనకి పురాణాలు చెప్పాయి. అందుకే పద్మ పురాణాన్ని వినండి, చదవండి అన్న. మనం పని చేయించుకోవాలనుకున్నంతకాలం, భూమి మీద బతకాలనుకున్న కాలం మీకు కోపం తగ్గించాలి, ప్రేమగా మాట్లాడాలి, ఆకట్టుకోవాలి, వాక్చాతుర్యం ఉండాలండి. బృహస్పతి ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అనుకుంటున్నారు? శుక్రాచార్యుడి కంటే బృహస్పతి చాలా తక్కువ పండితుడు, కానీ బృహస్పతి తగాదా పెట్టుకోకుండా మాట నైపుణ్యంతో పని సాధిస్తాడు. అది చాణక్యం అంటే. అంతేగాని ఊరికే తగాదా పడకూడదు. అలాగని చవట్ల కదా వాళ్ళు, అవసరం వస్తే విజృంభిస్తారు. మళ్ళీ ఆ విజృంభణ ఎప్పుడో చూపించాలి, ఎల్లవేళలా చూపించకూడదు. అందుకే రాముడి గురించి చెబుతూ ఏమన్నారు, రాముడంత ప్రియవాక్యములు పలికేవాడు ఎవడు ఉండడు, మృదువుగా ఉంటాడు. ఆయన గురించి ప్రారంభంలో చెబుతే ఏమన్నారు, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః. అంటే అన్ని ప్రాణులకి హితం చేకూరుస్తాడు. ఎవరైనా రాముడి దగ్గరకు వస్తే రాముడి మాటకే లొంగిపోతారట. అలా అన్ని ప్రాణుల యందు హితం కలిగి ఉంటాడట.
విద్వాన్ కహ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. మళ్ళీ ఏం చెప్పారు? ప్రియదర్శనుడు ఆయన. అసలు ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందిటండి. ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయన మాట్లాడితే అమృతంలో ఉంటుంది అనుకుంటారట. మన చూడగానే మనం ప్రియం చేకూర్చాలి, ప్రియ దర్శనుడిలా ఉండాలి. రాగా అనే విసుగు కలిగించేలా మాట్లాడకూడదనమాట. ఎప్పుడో చిన్నప్పుడు నా అట్టు లాక్కున్నావు, నా ముక్కు గిల్లావు, నా జుట్టు పీకావు, వీపేదేమో అదేదో చెంచాతో కాల్చావు, నీ మొహం తగల ఎందుకర్రా ఇవి ఎప్పుడో జరిగిపోయాయి, వాటిని ఇప్పుడో పట్టుకోవటం. అవన్నీ వదిలిపెట్టి ఆనాడు మనకి చేసిన ఉపకారం గుర్తుపెట్టుకోండి. నీ చిన్నప్పుడు నాకు వేరుశనగకాయలు పెట్టావు, ఆహా, నీ 4వ తరగతి చదువుతున్న రోజుల్లో నన్ను సైకిల్ ఎక్కించి తీసుకెళ్ళావు, నేనేదో గుంటూరులో ట్రైనింగ్ అవుతుంటే ఒక్కరోజు నీ ఇంట్లో ఉండడానికి ఇంత మకాం ఇచ్చావు, లేదా నా అదృష్టం బాగుండి నీవు వాడి విడిచిపెట్టిన ఆ దిక్కుమాలను కోచికొట్టి నాకు ఆ రోజుల్లో కట్టుకోవడానికి మళ్ళీ ఇచ్చి నన్ను అనుగ్రహించావు. ఇలా ఏదో ఒకటి మొత్తం మీద వాడి పాతకాలం ఉపకారాలు చేసినట్టు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వాడిని ఏమంటారు? ప్రియదర్శన. ఇన్నున్నవాడు కూడా కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఒక్కసారి కోపం వచ్చిందా దేవతలు భయపడతారట. ఎందుకని? అసలు కోపం రాదు గనక. ఎప్పుడూ కోపం రానివాడు కోపగిస్తే దేవతలు కూడా వణికిపోతారన్నారు. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఒకవేళ కోపమే కనుక పొందితే, ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా బిభ్యతి భయపడతారు. అటువంటి వాడు అన్నమాట రాముడు అంటే. అలా ఉండాలి, హడిలిపోవాలి. రోజు తిట్టడం మొదలు పెడితే నీ మొహం తగలయ్యా, అన్నం పెట్టవే, లేదా రే నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చి మధ్యలో బారేసావురా, ఊరు చివరికి తీసుకొచ్చి అపార్ట్మెంట్లో బారేసావురా, సెంటర్లో ఉండేవాడిరా, నన్ను తణుకు నుంచి తాడేపల్లిగూడెం బారేసావురా, తాడేపల్లిగూడెం నుంచి పుడుకు బారేసావురా, నన్ను కోకటపల్లిలో దోసావురా, ఇలా తిట్టడం మొదలు పెడితే ఇంట్లో వాడు ఎప్పుడన్నా కోపగిస్తే విలువిస్తారా? మా నాన్న పిచ్చాడండి, కోపిస్తాడండి, వాడు వదిలేయండి, వాడు మెంటల్ అండి అంటారు సార్. అందులో ఎప్పుడూ కోపగించకండి, సమయం వచ్చినప్పుడు మాత్రమే కోపగించండి. దేవతలు కూడా భయపడతారు. ఎన్ని లక్షణాలు చెప్పారండి. ఈ లక్షణములన్నీ మహానుభావుడిలో రాముడిలో ఉన్నాయి. బృహస్పతి కూడా ఇంచుమించుగా అలాంటి వాడు. అందుకని ఆయన ఏం చెప్పాడనమాట, ముందు శివుడి మెడలో ఉన్న వాసుకి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి ఆయన్ని పొగిడాడు. ఎందుకంటే ఆయనతో ఇప్పుడు పని ఉన్నది కనుక, అందుకు చెప్పారు ఇవన్నీ. వాసుకిని బృహస్పతి దేవతలు ఎలా పొగిడారో తెలుసుకుంటే మీరు పనులు చేయించుకోవడం నేర్చుకుంటారు. వాసుకి తెల్లని స్వచ్ఛమైన రూపం నీది. నీ రూపం ఎంత తెలుపో నీ మనస్సు కూడా అంత తెలుపు. అంటే శుభ్రమైన స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడి. నీ విషం లోకాలని భస్మం చేస్తుంది, కానీ ఎప్పుడైనా విషం కక్కుతావా? అమృతం లాంటి వాడివి నువ్వు. ఇంత విషముడి కూడా అమృతం చెందుతూ ఉంటావు. అందుకే శివుడు మెచ్చి తన మెడలో నిన్ను ఆభరణంగా వేసుకున్నాడు. అసలు ఇంతెందుకు, శివుడి మెడంతా నలుపెక్కిపోయింది ఒకప్పుడు, తర్వాత మళ్ళీ మారిందనుకోండి, యుగం మారాక. ఆ తర్వాత మళ్ళీ ఆయన విషం తాగాక విషకంఠుడు అవుతాడు. అది పక్కన పెడితే శివుడికిట మెడక అందం ఉండేది కాదట. వాసుకి మెడలోకి వెళ్ళాకట ఈయన వల్ల శివుడి మెడక అందం వచ్చింది కండోయ్. నువ్వు లేకపోతే నువ్వు గొలుసు, చాలామందికి మెడలో గొలుసులు ఉండవు కదా, గొలుసు లేకపోతే ఎలా ఉంటుంది? బోసిపోయినట్టు ఉంటుంది. అప్పుడు ఏమంటారు? ఒక్క గొలుసు కూడా లేదు, బోసిపోయినట్టుంది అంటారు. ఓ మెడలో గొలుసు వేస్తే అప్పుడు అందం వస్తుంది. శివుడి మెడ బోసిపోయినట్టు ఉండేది, నువ్వు వచ్చి చేరాక ఎంత అందంగా ఉన్నాడో. నీ వల్ల శివుడికి అందం వచ్చిందని పొగడగానే వీడు ఆనందపడిపోయాడు. అవును కదా, నేను ఉండబట్టి కదా శివుడికి అంత అందం వచ్చింది అనుకుని ఉబ్బిపోయాడు. ఇలా ఉబ్బించి ఆ తర్వాత ఏమన్నారు, మేము పాల సముద్రం చిలకాలనుకుంటున్నాం, కవ్వంగా మందర పర్వతాన్ని తీసుకెడుతున్నాం, దానికి నువ్వు కవ్వం తాడుగా కావాలి అనగానే దాంట్లో ఉన్న కష్ట సుఖాలు పట్టించుకోలేదు, పొగిడారు కదా. ఇంకా వీరు నన్ను ఇంత ప్రశంసించి మహాత్ముడు అన్నాక మీ మాట కాదంటానా? ఇదిగో నేను ఈ క్షణమే మీకు బానిసనైపోయాను, నన్ను తీసుకుపోండి, మీ ఇష్టోత్తరుడు ఉపయోగించుకోండి అన్నాడు. ఇదన్నమాట తెలివైంది. కాబట్టి ఎవరి చేత అయినా పని ఎలా చేయించుకోవాలో తెలిసిందా? మా చిన్నప్పుడు ఓ పల్లెటూళ్ళలో ఉపన్యాసానికి వెళ్ళాను నేను. మొట్టమొదటి ఉపన్యాసం ఓ పల్లెటూళ్ళలో మొదలెట్టాను. ఆ ఊళ్ళో ఒక అత్తగారు ఉండేది, చాలా మేధావిని ఆవిడ. అంత తెలివితేటలు ఎవరికి ఉండవు. ఆవిడకి 2 కొడుకులు, 1 కూతురు. కూతురిల్లు పక్కన, కొడుకులు ఇంట్లో ఉండేవారు. కోడళ్ళ చేత భలే పని చేయించుకునేదండి ఆవిడ. అస్సలు కోడళ్ళని తిట్టదు. కోడళ్ళు కూడా మా అత్త దేవత అనేవారు. కానీ గొడ్డు చాకిరి ఆవిడ చేయించుకునేది. ఎలాగా? ప్రేమగా పొగిడి. ఓ రోజున ఏం జరిగిందనమాట, ఆవిడ నా ఉపన్యాసానికి వచ్చింది. నా ఉపన్యాసం అప్పుడు అక్కడ ఆశ్రమంలో జరిగేది. ఇంతంత జామ పళ్ళు ఇచ్చారు నాకు పట్టుకొచ్చి.
ఆవిడ ఎవరైనా బొట్లో వేసుకుంటుందిలేండి. ఆహా, చిన్న గురువు గారు ఉపన్యాసం అని పొగడగానే నేను కూడా బొట్లో పడిపోయి 2 కాయలు ఆవిడ చేతిలో పెట్టాను. నా దగ్గర 2 కాయలు కొట్టేసింది ఆవిడ. అసలు మీ కంఠం అండి అని మొదలెట్టింది. ఇంకెంత పొగిడాక ఇవ్వకుండా ఎలా ఉంటాం? నాకు ఇచ్చిన 3 కాయలు అయితే 2 కాయలు లాగేసింది ఆవిడ. ఆ ఒక్క కాయ అయినా ఎందుకు అట్టే పెట్టానంటే వెనక మా తమ్ముళ్ళు 2 వచ్చారులేండి వాళ్ళ కోసం. సరే 2 కాయలు గుచ్చుకెళ్ళింది ఆవిడ. ఆ తర్వాత ఆ పూట వాళ్ళ ఇంటికి నేను అక్కడ కాఫీకి వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళగానే ఆవిడ ఏం చేసిందనమాట, ఇంకా కాఫీకి నేను పెడుతున్నాను, గుమ్మం దగ్గర ఉన్నాను. ఇంతలో ఆవిడ చేసిన టెక్నిక్ చెప్తాను. ఆవిడకి 2 జామకాయలు ఇప్పుడు కోడళ్ళకి ఇస్తే కూతుర్ని ఏడిపించినట్టు అవుతుంది. అలాగని చెరో ముక్క కోడలకి ఇచ్చి ఒక కాయ ఇస్తే అత్తగారి మీద కోడళ్ళకి మంట వస్తుంది. అందుకని వెంటనే కోడళ్ళని పిలిచి కూతుర్ని కూడా పిలిచి, అమ్మలో నా తల్లులారా, నా కూతుళ్ళ కంటే మీరే ఎక్కువ కదే అని చెరువు పండు చెరువు కోడల చేతిలో పెట్టేసింది. వాళ్ళు ఉబ్బి తబ్బిపోయిపోయారు. ఎందుకంటే పక్కన కూతురు ఉంటే కూతురికి ఇవ్వకుండా కోడల చేతిలో పెడితే. అత్త, ఎప్పుడు మీ మంచితనం ఇటువంటిదేనండి, మీ అమ్మాయికి ఇవ్వకుండా 2 పళ్ళు బాగా ఇచ్చేస్తే అమ్మాయికి ఎలాగంటే ఈ దానికేముందే, మీరు మంచి వదినలు, చెరో చెక్క ఇవ్వకపోతారా అంది. అవునత్తోయ్ అని వాళ్ళు ఏం చేశారు, జామకాయ కోసి ఓ చెక్క ఈవిడ ఓ చెక్క ఆవిడ. ఇప్పుడు ఏమైంది, కూతురికి పండు వీళ్ళకి చెక్క మిగిలింది. ఈ టెక్నిక్ తెలియదు ఆవిడకి. ఇది అందరూ అత్తగారిని పొగిడారు, కూతురికి పండు వచ్చింది, కోడళ్ళకి ముక్క మిగిలింది. ఎంతో నేను వచ్చాను. అయ్యి బాబాయ్ గురువుగారు వచ్చారండి. గురువుగారు ఎక్కువ కాఫీ తాగితే గ్యాస్ ట్రబుల్ వస్తుందిట, ఆ చిన్న గ్లాస్తో ఇవ్వండి అంది ఆవిడ. అసలు ఎంత మంచివాడండి ఆయన, కంఠం బాగుపడాలంటే ఎక్కువ కాఫీ పోయకూడదు. పైగా సలహా అంటే నాకు కూడా ఇంత కాఫీ ఇవ్వలా, ఇంత ఉంది ఉగ్గుగింది, పైగా పొగట్టం అనమాట. ఆ కంఠం ఎంత మధురం అండి. ఎక్కువ కాఫీలు టీలు తాగబోకండి, తాకండి కాదు తాగబోకండి. ఎక్కువ తాగితే డేంజర్. గురువుగారికే మనం గౌరవించాలి కనుక ఆ బుల్లి ఉగ్గు గిన్నెతో కాఫీ ఇవ్వండి, అంతేకాని ఎక్కువ ఇచ్చి ఆయన గొంతుకుని పాడు చేయకండి. ఆయన మీద ప్రేమ ఉంటే ఓ పువ్వు ఇవ్వాలి తప్ప కాఫీలు పాలు వెన్న పెట్టేసి ఆయన గొంతు పాడు చేయకూడదు అని ఆవిడ ఎంతో మేధావిని ఇంత కాఫీ ఇచ్చి పంపింది. ఈ కాఫీకి నన్ను కిలోమీటర్ నడిపించారు. కానీ మనం ఎక్కడన్నా ఆవిడ తప్పు పట్టగలమా? ఆ రకంగా ఈ బృహస్పతి గారు లాంటి వాళ్ళు కబుర్లు చెప్పి వాసుకిని బొట్లో వేసుకుని తీసుకొచ్చి మందర పర్వతానికి కవ్వంగా లాక్కొచ్చారు. ఇప్పుడు పర్వతం దగ్గరికి వెళ్ళాలి కవ్వం కోసం. పెద్ద పెద్ద గుణపాలు, తవ్వుగోలలు, కర్రలు పట్టుకెళ్ళి మందర పర్వతాన్ని చుట్టూతా తవ్వేశారు. తవ్విదాన్ని ఎత్తబోయారు. ఎత్తబోతే అంత పర్వతాన్ని ఎత్తబోతే ఏమైంది, చేతుల మీద పడి కొంతమంది చేతులు పచ్చడైపోయాయి, కొందరికి కాళ్ళు పోయాయి, కొందరు కిందకి దూరారట ఎత్తుదామని, వాళ్ళంతా చచ్చారు. రాక్షసుల్లో కొంతమంది చచ్చిపోయారు. అప్పుడు వాళ్ళంతా మళ్ళీ వణిగిపోయి ఏలా హరి కడ్డకే గితిమి, ఎందుకు విష్ణువు దగ్గరికి వెళ్ళాం, ఎందుకు ఆయన క్షీర సముద్రం మధించమన్నాడు, మనం మాత్రం తిన్నగా ఉండక పాల సముద్రం చిలకమంటే ఊని ఎందుకు ఒప్పుకోవాలి, పైగా మందర పర్వతాన్ని కవ్వం చేసుకోమంటే తవ్వి ఎత్తుదామని కూడా ఎంత తెలివి తక్కువతనం. ఇంతంత బండలతో కూడిన పర్వతాన్ని మనం ఎక్కడ ఎత్తుతాం. ఇప్పుడు మనలో కొందరికి కాళ్ళు పోయాయి, కొందరికి చేతులు పోయాయి, కొందరికి మొత్తం ఒళ్ళే పోయింది అని ఏడవడం మొదలెట్టారు. కుయ్యో మొర్రో అన్నారు. కుయ్యి అంటే మొరపెట్టుకొనుట, రక్షించుము అనడం సంస్కృతం అయితే, అదే కుయ్యి అవుతుందన్నమాట. కుయ్యి ఓ పరమాత్మ, అది కుయ్యో పరమాత్మ అనమాట. తెలియక మనం కుయ్యో మొర్రో అంటామే. కుయ్య అన్న మొర అన్న రెండింటికి అర్థం అదే. అందుకని కుయ్యి మొర పెట్టగానే శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం మీద అక్కడికి వేయించేశాడు. మంచి రెక్కలతో ధగధగలాడుతున్నటువంటి రెక్కలతో గరుడు రాగానే స్వామివారు అందరికీ అభయం ఇచ్చి, చచ్చిన వాళ్ళని బతికించి, పోయిన కాళ్ళు చేతులు ఇచ్చి, ఇంతమంది దేవతలు రాక్షసులు కలిపి ఎత్తలేని మందర పర్వతాన్ని అవలేలగా ఇదిగో పువ్వెత్తినంత తేలిగ్గా కుడి చేత్తో కాదు ఎడం చేత్తో ఎత్తి మొత్తం పర్వతాన్ని గరుడు వీపు మీద పెట్టేట. సకల లోకాలు కడుపులో పెట్టుకున్న పరమాత్మకి పర్వతం లెక్క. ఈ భూలోక భౌర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోక అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములను ఉదరంలో నిలుపుకున్న పరమాత్ముడు ఈ భూమి మీద ఉన్న ఒక్క భూధనమును ఒక్క పుష్పం ఎత్తినంత తేలిగ్గా ఎత్తి గరుడు మీద పెట్టాడు. గరుడ నడు అంటే గరుత్మంతుడు కూడా స్వామిని పర్వతాన్ని ఏదో
పువ్వు రేకు ఎత్తినంత తేలికగా ఎత్తగలిగేట ఆయన అనుగ్రహం వల్ల. ఆయన అనుగ్రహం ఉంటే మనకి ఎంత బరువైనా తేలికే. ఆయన అనుగ్రహం లేకపోతే కళ్ళదోడెత్తే నడుము పడుతుంది. పరమాత్మని అనుగ్రహం లేని వాడికి కళ్ళదోడెత్తినా అది బరువే, నడుము పడుతుంది. ఆయన అనుగ్రహం ఉంటే పట్టి నడుము అలా అయిపోయి మళ్ళీ పర్వతం ఎత్తగలుగుతాట. ఆ పర్వతాన్ని పాల సముద్రంలో వేసేసాడు ఆయన. ఇక ఇప్పుడు కవ్వంగా వాసుకొచ్చాడు, దానికి చుట్టారు. చుట్టిన తర్వాత ఇక చిలకడం మొదలెట్టాలిగా. దేవతలు మహామేధావులను ముందే చెప్పారుగా, పనులు చేయించుకోవడంలో టెక్నిక్ తెలియాలి. అందుకని దేవతలు ఏం చేశారు, బృహస్పతి సలహా మీద మేము తల పట్టుకుంటాం, మీరు తోక పట్టుకోండి అన్నారు రాక్షసులతో. మేము తలలు పట్టుకుంటాం, పడగలు వాసుకివి, మీరు తోక పట్టుకుంటారు కానీ అన్నారట వాళ్ళు. కళ్ళు ఎర్ర చేశారు, పళ్ళు పటపట కొరికారు. స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కబట్టి మధింపగా తుచ్చమైనది పుచ్చమేటికి అన్నారట వాడు. మీరేమో పడగలు పట్టుకుంటారా? పడగలంటే స్వచ్ఛమైనవి, తల. పడగంటే ఏమిటి? తల కదా. మీరు తల పట్టుకుంటే మేము బోడి కాళ్ళు పట్టుకోవాలా? పుచ్చం తోక తుచ్చమైనది, కాళ్ళు పట్టుకోవడం వంటిది. రాక్షస మహాప్రభువులు తోక ఎలా పట్టుకుంటాం? మేము కాళ్ళు పట్టుకోం, తలే పట్టుకుంటాం. మీరు తోక కట్టుకోండి, మేము తలకే పట్టుకుంటాం అన్నారట. అసలు దేవతలకు కావలసిందే అది. ఎందుకంటే తోక సన్నగా ఉంటుంది, ఒకటి బరువు తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడో చూసారా, మిషన్ అని ఉంటుంది పూర్వం, ఈ కుట్టు మిషన్. ఆ మిషన్కి ఆ పైన ఉన్నది బరువు ఎక్కువ ఉంటుంది, యువతలో బరువు తక్కువగా ఉంటుంది. కాబట్టి తెలివైన వాడేమో ఇటు పట్టుకుంటాడు, తెలివి తక్కువ అటు గడ్డుతాడు. ఎక్కడైనా బరువు ఎట్టుందో చూసి పక్క వాళ్ళకి అంటగట్టడం తెలివి. పడగలు బరువు ఉంటాయి. ఇక రెండవది, ఈ పాముని మందర పర్వతానికి తాడు చుట్టినట్టు చుట్టి చిరుగుతున్నప్పుడు ఏమవుతుంది? పాము బాధ తట్టుకోలేక విషం కక్కుతుంది. వాసుకి శరీరం నలిగిపోతుంది కదా, అప్పుడు ఏం చేస్తాడైనా అని గాలి విడిచిపెడతాడు. ఆ గాలి వల్ల విషం బయటకు వస్తుంది. అప్పుడు తలకాయల దగ్గర ఉన్నవాడు చస్తారు. అందుకనే దేవతలు మాకు తోకివ్వండి అంటే వీళ్ళు ఎతంటే ప్రతింటారని తెలుసు కనుక మేము తోకట్టుకుంటాం అనగానే వాళ్ళు ట్రాప్లో పడి తలకాయలు పట్టుకున్నారట. అలాగే అన్నాడు ఇంద్రుడు, మీరు ఏదంటే అదే అన్నట్ట. వాళ్ళు తల, వీళ్ళు తోక పట్టుకుని మొత్తం మందర పర్వతానికి ఈ వాసుకిని 3 చుట్టలుగా చుట్టి ఇక చిలకడం మొదలుపెట్టారు. కాబట్టి ఎవడైనా మనం ఏదన్నా అవునంటే కాదనేవాడి చేత ముందు కాదని అవును అనిపించుకోవాలి. ఇవి కూడా కార్య దక్షత్వం. ఇక పాల సముద్రం తిరుగుతూ ఉంటే మళ్ళీ ఏమైంది? మొత్తం మందర పర్వతం డామని నీళ్లలో మునిగిపోయింది. అంత బరువు నీళ్లలో ఆగదు కదా, క్రమంగా కిందకి కుంగిపోయింది. ఈ మధ్యన కొంతమంది కడుతున్న అపార్ట్మెంట్లో పిల్లర్స్ కుంగిపోయినట్టుగా. కొన్ని చోట్ల అపార్ట్మెంట్ కడుతుంటే పిల్లర్స్ కిందకి దిగిపోతాయి, స్లాబులు కొలిగిపోతున్నాయి. అలాగా మందర పర్వతం నీళ్లలో మునిగిపోయింది. మళ్ళీ మొదలుకొచ్చింది వీళ్ళ పని. మళ్ళీ రక్షించోయ్ అన్నారు శ్రీహరిని. అప్పుడు ఆయన ఆదవు పూజ్యో గణాధిప, ముందెప్పుడు గణపతిని పూజించాలి. గణపతిని పూజించకపోవడంలో మీకు ఈ కష్టం వచ్చిందని వాళ్ళ చేత విఘ్నేశ్వర పూజ చేయించి, ఆ తర్వాత 1,00,000 యోజనములు కలిగిన ఒక పెద్ద తాబేలుగా మారిపోయాడు. కూర్మావతారం ధరించాడు. ఆ కూర్మ రూపంతో పర్వతం పైకెత్తాడు. ఇప్పుడు పర్వతం వీపు మీద ఉందిట. వీపు మీద గిర్రం తిరుగుతుంటే పర్వతం ఆయనకి ఆ పైన ఇంత చెప్పలు ఉంటాయి కదా, ఆ చెప్పలకి తేట కూడా తీరలేదట, దురద కూడా తగ్గలేదట. అంటే ఏమాత్రం అది బరువు లేదనమాట. సాధారణంగా బరువుతోటి పైన వీపు మీద గిర్రం తిప్పితే ఏమవుతుంది? వీపు దద్దరెళ్ళాలి, ఆ పైన ఉన్న నాచు పోవాలి, దురద ఉంటే తగ్గాలి. కాసేపు నాకు పుండు కూడా పడుతుందండి. కానీ కొంతమంది ఎంత కొక్కున్నా ఏమవుదలేండి, వాళ్ళ దురద వాళ్ళది. ఆ మధ్యన ఇలాగే ఉపన్యాసానికి జనం కిక్కిరిసి కూర్చున్నారు. అలా కూర్చున్నాడుగా ఆ జయకుమార్ గారు లాంటి ఆయనకి దురద ఇచ్చింది. ఆయన ఇలా కాలు గోక్కుంటున్నాడు, దురద తగ్గట్లేదు. ఇంతలో పక్క ఆయన అన్నాడు, ఇందాక దురద పెట్టిందంటే బలే గోకు పెట్టారు అన్నట్ట. అంటే అంత దగ్గరగా కూర్చోవడం వల్ల స్పరిసిపోయి ఎవడి కాలు ఎవడు గోకుతున్నాడు కూడా తెలియట్లేదే. ఇంకా అదృష్టం మగవాడు కూడా సరిపోయింది. పక్కవాడికి దురద గోకెట్ట రకంగా. ఆ విధంగా ఇంత వీపు మీద కనీసం తీరలేదన్నారండి. కొంతసేపటికి ఏదో సంపదలు వస్తాయి, లక్ష్మి వస్తుందని వీళ్ళు అనుకుంటూ ఉంటే అవి రాలేదు సరిగదా. ఆ భయంకరమైన సముద్రంలో నుంచి దబ 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 చిలుకుతున్న సమయంలో పుట్టుకొచ్చింది హాలాహలం, విషం పుట్టుకొచ్చింది, కాలకూట విషం పుట్టుకొచ్చింది.
ఆ విషం అగ్నిజ్వాలలు కక్కుతోంది, పొగలు కమ్ముతోంది, అందులోంచి పొగలు వచ్చేస్తున్నాయి. సెగలు పొగలతో మంటలతో ఉన్న భయంకరమైన విషం సముద్రం అంతా ఆవరించేసింది. దెబ్బకి కొంతమంది చచ్చిపోయారు కూడా. అసలే వాసుకి యొక్క తలలో నుంచి వస్తున్న విషానికి కొందరు రాక్షసులు అప్పటికే చచ్చారు. ఇప్పుడు కొత్తగా కాలకోటం పుట్టగానే వణికిపోయి పాల సముద్రం చిలకడం మానివేసి దేవతలు దానవులు పరుగు పరుగున కైలాసానికి వెళ్ళిపోయారు. వీళ్ళు తీరా కైలాసంలోకి వెడుతుంటే కాపలా వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, లోపల స్వామివారు తాండవ నృత్యం చేస్తున్నారు అమ్మవారితో అన్నారట. తాండవ నృత్యం చేయటం పక్కనట్టండి, ఇక్కడ మృత్యువు తాండవం ఆడుతోంది, మేము చచ్చిపోతున్నాం లోపలికి వెళ్ళాలనగానే లోపలికి వెళ్ళకూడదురా అంటూ ఉంటే తోసుకుని పెడతారా అని కర్రలతో 4 బాదారట. పాపం ఇంద్రుడు, బలిచక్రవర్తి మొదలైన రాక్షసులు, అందులో హేమహేమీలు ఉన్నారు, కాలనేమి లాంటి రాక్షసులు, వాళ్ళందరినీ నడు విరగొట్టారట. వాళ్ళు వెంటనే మళ్ళీ కుయ్యో మొర్రో శంకర రక్షించవో అని ఏడ్చారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర. దేవా జగన్నాథ, దేవేంద్రుని చేత నమస్కారాలు అందుకునే నీకు నమస్కారం. విశాలమైన చరిత్ర కలిగిన వాడు అంటే ఆయన కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది. మహాపవిత్ర స్వరూప నీకు నమస్కారం. ఈ హాలాహలం మమ్మందరినీ సర్వనాశనం చేస్తోంది, భస్మం చేస్తోంది, ఈ హాలాహలం నుంచి మమ్ము రక్షించు బాబూ అని ప్రార్థించారు. ఆ సమయంలో పార్వతీ సమేతంగా నృత్యం చేస్తున్న పరమేశ్వరుడు వెంటనే నృత్యం ఆపాడు. పార్వతికే చూశాడు. చూచావా మంగళ, సర్వమంగళ, పాపం నా భక్తులు, నా సంతానం వీళ్ళంతా విషం నుంచి రక్షించమని నా దగ్గరకు వచ్చారు, ఇప్పుడే మనం రక్షిద్దాం అని ఆవిడ వెంట పెట్టుకుని ద్వారం దాటి బయటకు వచ్చాడు. దేవతలు సాష్టాంగ దండ ప్రణామం చేశారు, ఓం నమ శివాయ అన్నారు, భక్తితో ప్రార్థించేశారు. ఆయన అభయం ఇచ్చి, పార్వతి ఈ విషం వీళ్ళందరినీ చంపుతోంది కాబట్టి ఆ విషాన్ని భక్షిస్తాను, దాన్ని శిక్షిస్తాను, జంబూ ఫల రసం కింద కంఠంలో నిలుపుతాను, ఏమంటాం అన్నట్ట. ఆవిడ కూడా ఆనందపడిపోయింది. నాకు కావలసింది అదే. వీళ్ళందరూ చచ్చిపోతూ ఉంటే వీళ్ళని రక్షించకపోతే మనం జగత్ పితరులం ఎలా అవుతాం, లోకానికి తల్లిదండ్రులం కదా మనం. మీరు ఆ విషాన్ని తాగేయండి, వాళ్ళని రక్షించండి అందుట. ఇక్కడ పోతన గారు భాగవతంలో ఒక అందమైన పద్యం రాశారండి. ఈ కథ అంతా పరీక్షిత్తు పోతన గారి ద్వారా భాగవతంలో రచింపబడిన కథ కదా. అందులో పరీక్షిత్తు శుకుడి ద్వారా వింటున్నాడు. ఆయన అంటాడు, ఏమండి శివుడంటే కరుణాస్వరూపుడు, దేవదానవులు వచ్చి విషం తాగమంటే తాగేస్తానన్నాడు, దేవదానవులు తమ స్వార్థం కోసం విషం తాగమన్నారు, కానీ చూస్తూ చూస్తూ ఏ భార్యామణి అయినా భర్తని విషం తాగనిస్తుందా? ఆవిడెలా ఒప్పుకుంది పార్వతి? మీరు ఎవరిని ఒప్పుకుంటారా? అంటే ఆయన ఎల్ఐసి చేయించేసి దానివల్ల నామినీగా మన పేరుంటే దానివల్ల ఏదైనా లాభం వస్తే చెప్పలేం, కానీ సాధారణంగా ఏ భార్యామణి కూడా పొరపాటు మీద భర్త విషం తాగుతానంటే తాగండి అని ఎలా అంటారు? అందరు కదా. అందులో కలియుగంలో పతివ్రతలు ఎక్కువ. అప్పుడప్పుడు కొంతమంది పక్కన పెట్టండి. ఏలూరులో అలా జరిగింది. ఓ భార్యాభర్తలు తగాదా పడ్డారు. అప్పుడు భర్త గారి కోపం వచ్చింది, సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద పడి చచ్చిపోతానన్నాడు. ఆవిడ అలాగే వెళ్ళిరా అంది. అంతేగాని ఆగమల్లా. వెంటనే ఏమన్నాడు, పూరి కూర పార్సిల్ చేయన్నాడు. ఎందుకు? చావడానికి వెళ్ళేవాడి కంటే ఆ సింహాద్రి టైంకి రాదు, ఎప్పుడు లేటు, 12ంటికి రమ్మంటే 2ంటికి వస్తుంది, 2ంటి దాకా పట్టాల మీద కూర్చుంటే ఆకలి అయిదా అని చేత పూరి కూర పార్సిల్ చేయన్నాడు. వీడే ఆత్మహత్య చేసుకుంటాడు ఇక. కాబట్టి అప్పుడప్పుడు కలియుగంలో ఇలాంటి పతివ్రతలు కూడా ఉంటారు. కానీ అమ్మవారు జగదంబ, ఆయన లేకపోతే ఆవిడ లేదు, ఆవిడ లేకపోతే ఆయన లేడు. అటువంటి ఆవిడ అతి భయంకరమైన ప్రమాదకరమైన కాలకోట విషాన్ని త్రాగమని భర్తని ఎలా ప్రోత్సహించింది అని పరీక్షిత్తు శుకుడిని అడిగాడు. అప్పుడు శుకుడు ఏమన్నాడు, మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో. మింగేవాడు భర్త అని తెలుసు. ఆయన మింగేది ఏదో
దానిమ్మ పండు, నేరేడు పండు, కాఫీయో కాదు, విషము అని తెలుసు, కాలకోట విషము అని తెలుసు, అది తాగితే ఎవడైనా చస్తాడని తెలుసు. అయినప్పటికీ వీళ్ళంతా తన బిడ్డలు. ప్రజ అంటే సంతానము, ప్రజలకి మేలు చేకూర్చాలి, మేలు చేకూర్చడం కోసం అవసరమైతే మనం చచ్చినా పర్వాలేదు అనే ఉద్దేశంతో తన భర్తని విషం తాగమన్నది. పైగా ఆ విషం తాగితే తన భర్తకి ఏమీ కాదని ఒక నమ్మకంట. ఎందుకని? మంగళసూత్రంబునెంత మదీనం మీద ఆవిడ మంగళసూత్రం మీద ఆవిడకి నా నమ్మకం, నా తాడు గట్టిది, మా ఆయనకి ఏమవదు. భార్యామణి మంగళసూత్రం వల్ల భర్తకి ఏమవుదట. తాడు గట్టిదంటే చాంతాడుతో చేయించేది కదా అక్కడ. ఆ తాడు ఏ ముహూర్తంలోనో శివుడు ఆవిడ మెళ్ళో కట్టాడు. ఇక ఆయనకి శివుడికి ఢోకా లేదట. అంటే శక్తి ఎవరిది? అమ్మవారిది. అమ్మ సర్వమంగళ, ఆవిడ పేరు అన్ని మంగళాలు ఇస్తుంది, పెద్ద ముత్తైదువ. ఆ పెద్ద ముత్తైదువుకి అమంగళం కలుగుతుందా? శివుడు కూడా ఆ మాట అన్నాడు. పార్వతి నా పక్కన ఉండగా నాకేం ఢోకా అన్నాడు ఆయన. అమ్మవారి వల్ల నాకు ఈ శక్తి వచ్చిందని ఆయన ఒప్పుకుంటాడు. అందుకే మనకి సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని చెప్పారు. శక్తితో కూడితే ఏ పనైనా చేస్తాడు, శక్తి లేని నాడు శివుడు కూడా నిర్వీర్యుడైపోతాడు. కాబట్టి ఎప్పుడు ముందు మనం పట్టుకోవాల్సింది ఎవరినమాట? అమ్మని పట్టుకుంటే అయ్యవారు తనంత తానే అనుగ్రహిస్తాడు. ఆ ఇద్దరిది ఒక అద్భుతమైన బంధం అన్నమాట. అందుకని పట్టుకోవలసింది ఎవరిని? ముందుగా పెద్ద ముత్తైదువని. నాకు బాగా ఇష్టం. ఎందుకని? పింగళి నాగేంద్రరావు గారు అంటే అమ్మవారికి పరమభక్తుడైన. పింగళి నాగేంద్రరావు గారి సినిమాలు ఎక్కడైనా చూడండి, అమ్మవారి మీద పాట లేకుండా రాయడే. జగదేక వీరుని కథ, మాత జగన్మాత అని ఒక పాట ఉంటుంది. అందులో వాళ్ళని అమ్మ నన్ను దయ్యగనవా, నా మొర వినవా పాట ఉంటుందా లేదా? అమ్మవారే వచ్చి రక్షిస్తుంది. పాతాళ భైరవి, అందులోనూ వాళ్ళు పాతాళ భైరవి అమ్మవారి. గుణసుందరి కథ, అందులో అమ్మవారినే ఉపాసిస్తుంది గుణసుందరి. మీరు అలా ఏ సినిమా తీసుకోండి, ఆయనకి అమ్మ అంటే అంత ఇష్టం అట. అందుకని ఆవిడికి ఓ కల్పకమ్మ తల్లి పెద్ద ముత్తైదు అంటాడు. ఆయన తులసిని ప్రార్థించిన తులసిలో కూడా వాళ్ళు అమ్మవారే కనపడుతుంది అనమాట. అమ్మవారి మీద పాట పాడుకొని తరించిన వాళ్ళంతా కూడా ఈ లోకంలో వీలున్నంత వరకు శాంతిగా బతుకుతారండి. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే, అపరాధములన్నీ మరచి ఆదరింపవే, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే, తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో, తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో కలత జల్దు దీనులమము, కలత జల్దు దీనులమము కనికరిల్చి ఏలు కొనగా, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే, ఏనాడో ఎచ్చటనో ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, జ్ఞానం వసగి దారి చూపి, జ్ఞానం వసగి దారి చూపి దీనుల మము దీవింపగా, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే. ఏ అపూర్వమైన భావాలండి ఆ రోజుల్లో. మేమేమో అపరాధాలు చేస్తాం, ఈ అపరాధాలన్నీ తొలగించి నువ్వు ఉపకార గుణ ఆలయవి అంటే ఉపకారము చేసే గుణములు ఆవిడ రూపంలో ఉన్నాయి, మమ్మల్ని ఆదరించు. మా దగ్గర తెలివితేటలు లేవు కానీ అహంకారం ఉంది. తెలివితేటలు లేవు అనుకోండి, పోనీ ఏదన్నా మనం సలహా ఇస్తే అది ఉపన్యాసంలో నా గురించే చెప్పేవాళ్ళం, నీ గురించి ఎందుకు చెబుతాం? మాకేమన్నా ఎవడం ఏదన్నా కోపమా? నాయన మీరు బాగుపడతారా అని చెబుతాం. ఆ చెబితే కోపం వస్తే దాన్ని ఏమంటారు? తెలివి లేని అహము అంటారట. ఉపన్యాసం నా కోసమే చెప్పుకుంటున్నాను, మీకోసం చెప్పట్లా. ఇందులో ఉన్న లక్షణాలన్నీ చదివి ఓహో భవిష్యత్తులో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉందాం అని చెప్పుకుంటాం.
అప్పుడు కొంతమందికి అనిపిస్తున్న బట్టి వాడికి తెలివితేటలు లేవు, అహంకారం ఉంటుంది, నేను గొప్పవాడిని, అదిగో వాడు నన్ను అవమానించాడు, ఏమిటి నీ మొహం, అక్కడే నీ తెలివి తక్కువతనం కనబడుతుంది. ఎవరిని ఎవరు అవమానించక్కర్లా, మన గుణములు మనకు తెలియదా, మనం ఎవరో మనకు తెలియదా, నేనేం చేయగలను నాకు తెలుసు, మీ శక్తి మీకు తెలుస్తుంది, తెలియకపోతే మూర్ఖత్వం అహంకారం. అందుకని తెలివి లేని అహములతో తెలియరాని బాధలతో కలత చెందు దీనులమము, మేము కలత చెందుతున్నాం, బాధలు పొందుతున్నాం, అటువంటి జీవుల్ని కనికరించి మేలుకొలిపి ఏలుకునేందుకు ఉపకార గుణాలయవై ఉన్నావు గది. ఏనాడో ఎక్కడనో ఈ నాటక పరిసమాప్తి. ఇది మనందరికీ ఆద్యుడు, ఈ తెలుగు కవిత్వంలో బాగా గొప్పవాడు. నేటికి 1100 సంవత్సరాల క్రితం ఈ భావం ముందు అన్నమాచార్యుడు అందించాడండి. అన్నమాచార్యుడు సరిగ్గా 1100 ఏళ్ల క్రితం వాడు, అంటే 10వ శతాబ్దం వాడు కదా ఆయన. 10వ శతాబ్దంలో అన్నమాచార్యుడు రాసింది నానాటి బ్రతుకు నాటకము. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎంత బాగా రాశాడో. నానాటి బ్రతుకు నాటకం, రోజు రోజుకి మన బతుకు నాటకం, ఇందులో మన పాత్ర ఏమిటో తెలియదు, ఈ నాటకం పరమాత్మ సృష్టించాడు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. దీన్ని పింగళివారు రాశారు. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఎక్కడో భారతదేశంలో ఒక తెలుగువాడు రాసిన దాన్ని షేక్స్పియర్ లాక్కున్నాడు. ఎలా లాక్కున్నాడు అంటే కవుల్లో ఎక్కడో తెలియకుండానే ఒకటి భావాలు ఒకటి పెడుతూ ఉంటాయి. షేక్స్పియర్ నిన్నగాకమన్నవాడు కదా, ఇంత చేసి 500 ఏళ్ళు కూడా లేవు, 500 ఏళ్ల క్రితం వాడు షేక్స్పియర్. అంతఃపూర్వం ఎప్పుడో రాసిన వాడు అన్నమాచార్యుడు. కాబట్టి అన్నమాచార్యుడిది షేక్స్పియర్ కొట్టాడు తప్ప షేక్స్పియర్ది అన్నమాచార్య కొట్టడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన కూడా ఈ నాటకం కింద భావించాడు, ఎప్పుడు నాటక సమాప్తం అంటాడు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అబ్బా పింగళి నాగేంద్రరావు గారి మీద ఇంగ్లీష్ నవల యొక్క ప్రభావం ఉందని ఎవడం అంటే ఉత్తి పిచ్చితనం రా అన్నాను నేను. పింగళి నాగేంద్రరావు సంస్కృత ఆంధ్రాల్లో పాళీ భాషలో ప్రాకృత భాషలో పండితుడు. ఆయన రాసినట్లు ప్రాకృతం కూడా ఉంటుంది. ఆయన సుస్పష్టంగా చెప్పాడు, అన్నమాచార్యుడు చెప్పిందని నేను దృష్టిలో పెట్టుకు రాశాను అని. మన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాడి కళ్ళతో చూడడం ఒక దరిద్రపు అలవాటైపోయింది. కాళిదాసు ఎప్పటివాడండి, ఈ బోడి ఆదివారం పాటలు రాని వాడు పుట్టడానికి ముందు వాడు, బీసీ వాడు, అవునా, ఆనాటివాడు. వీడంతకాలం అయింది ఈ షేక్స్పియర్ పుట్టి ఇంత చేసి ఒక 450 ఏళ్ళో 500 ఏళ్ళో అయింది ఇంత చేసి, అంతేనా? అటువంటిది కాళిదాసుకి ఇండియన్ షేక్స్పియర్ అని బిరుదివ్వడం ఏంటి? 2000 సంవత్సరాలు 2500 సంవత్సరాల క్రితం కాళిదాసు గారికిట షేక్స్పియర్ ఇండియన్ షేక్స్పియర్ అని బిరుదివ్వడమా? షేక్స్పియర్కి ఇవ్వాలి ఏమని, బ్రిటిష్ కాళిదాస్ అని. ఎందుకంటే వాడి మొహం తర్వాత 1500 ఏళ్ల తర్వాత పుట్టాడు కనుక. కాళిదాసు యొక్క కవిత్వం ఏమిటి, ఆ పవిత్రత ఏమిటి, ఆ భావాలు ఏమిటి, ఎవడి వల్ల కాదు. ఆ అద్భుతమైన దివ్యశక్తి ప్రపంచంలో ఎవడికి రమ్మంటే రాదు. ఎంత మంగళకరమైన పద్యాలు, ఎంత మంగళకరమైన శ్లోకాలు. ఆ పద్యాలు చదువుతుంటే, శ్లోకాలు చదువుతుంటే ఒక రకమైన మధురత్వంతో ఉంటాయి. ఈ దిక్కుమాలాడు ఎప్పుడు రాసినా సరే ముగ్గురు మాంత్రికురాళ్ళు, ఎంతసేపు అపశకునం ముసలి మాంత్రికురాళ్ళు అందరినీ పాడు చేసేవాళ్ళతో వీడి కవిత్వం మొదలవుతుంది. వీడి కవిత్వంలో ఎంతసేపు ఆ జ్యూస్ని తిట్టడం తప్ప ఏముండదు. ఎంతసేపు యూదులంటే మంటవాడిది, అందుకని మర్చెంట్ ఆఫ్ వెనిస్ రాశాడు. అందులో కేవలం జ్యూసును తిట్టడానికి రాశాడు తప్ప అదేందో కవిత్వం కాదు. కాబట్టి ఏకం అంటే నేను ఎక్కుతాను, ఏకరువు పెట్టాలన్నా ఏకాలన్నా మీకు హెక్కుతాం మీకు హెక్కుతాం అంటే నేనే చెప్పాలి. కాబట్టి ఎప్పుడు కూడా పాత వాళ్ళని కొత్త వాళ్ళతో పోల్చకూడదు, కొత్తవాడిని పాతవాడితో పోల్చండి. ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఏనాడు ఎక్కడ ప్రారంభం ఎక్కడ పరిసమాప్తి అవుతుందో తెలియని ఈ నాటకంలో మన పాత్రలు పోషించి హాయిగా సుఖంగా ఉంటామని గ్రహించాలన్నమాట. అందువల్ల అమ్మ సర్వమంగళ గనక, తన మంగళసూత్రం మీద నమ్మకం కనుక నేనుండగా మా స్వామి శక్తివంతుడని నమ్మి తాగేయమనగానే అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇలా చెయ్యి చాపాడు. మొత్తం లోకాలని భస్మం చేస్తున్న కాలకోట విషం చేతిలోకి వచ్చింది. ఎలాగా? సూక్ష్మ జంబూఫల రసము క్రియ. ఓ చిన్న నేరేడు పండు అంత ముద్ద అయ్యిందిట. నేరేడు పండు ఎంత ఉంటుంది, ఎంత నల్లగా ఉంటుంది నేరేడు పండు ఎంత ఉంటుంది, అంత విషము ఆయన చేతిలో ఓ చిన్న నేరేడు పండు రసం ముద్దలా తయారైంది. దాన్ని తీసుకుని గుటుక్కుని మింగేశాడు. ఆయన శరీరంలో ఏ మార్పు రాలేదు. అంత శక్తివంతుడు పరమేశ్వరుడు అంటే. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటి, బయట ఉంటే ఈ బయట ఉన్న లోకాలన్నీ విషం వల్ల పాడైపోతున్నాయి. అలాగని కడుపులోకి వెడితే ఈ విషయం ఏమవుతుంది, ఆయన కడుపులో కూడా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయండోయ్. అనేక కోటి బ్రహ్మాండములకు ఆయన కడుపు నిలయం. కాబట్టి కడుపులోకి వెడితే కడుపులో ఉన్న భువనములు నాశనం అవుతాయి.
అందువల్ల ఏం చేద్దామని ఆలోచించి లోకములు లేని స్థానం కేవలం కంఠస్థానమే, నా కంఠంలో లోకాలు పెట్టుకోలేదు కాబట్టి గొంతుకులో నిలబెడతానని కంఠం దగ్గర ఆగిపోమన్నట్ట. కిందకి దిగద్దు, పైకి రావద్దు, గొంతులో ఆగిపో అన్నట్ట. అసలు ఎవడన్నా ఈ పని చేయగలరా? మీకు కాఫీ ఇస్తాను, ఇప్పుడు కాఫీ తేలేను కానీ మంచినీళ్ళు ఇస్తాను, అవి గొంతుకులో పెట్టుకుని కిందకి దిక్కకుండా బయటికి రాకుండా కంఠం దగ్గర ఆపండి చూస్తాను. ఆ తర్వాత కేర్ హాస్పిటల్కి వెళ్ళాలి. నీళ్లు కూడా ఆపలేం మనం, ఆయన గొంతులో ఆపాడు అంత విషయాన్ని. అసలు అందులో రహస్యం ఏంటంటే విషము అంటే పనికి మాలిన విషయాలు. ఈ విషయాలు గొంతుకులో దాచుకో, గొంతుకులోంచి బయటికి తీసుకొచ్చి అందరికీ చెప్పక్కరా అని చెప్పాడు ఆయన. అందువల్ల పనికి మాలిన రహస్యాలన్నీ నోట్లోంచి కక్కేయడమే. ఎవడన్నా రాగానే కొంతమంది చెప్పొద్దు అన్న విషయాలు ఇద్దరికే చెబుతారు, అడిగిన వాడికి అడగని వాడికి. అడిగిన వాడికి చెబుతారు, అడగని వాడికి చెబుతారు. ఎందుకు చెప్పండి అవి? వద్దు ఎవరికి చెప్పొద్దన్నాం అనుకుంటే ఒక గొలుసు ఇచ్చి ఎవరికి చెప్పదంటే, ఇదిగో నీకు తెలుసా పద్మాకర్ గారు గొలుసు ఇచ్చారు అని అడిగిన వాడికి అడగని వాడికి చెప్పడం మొదలు పెడతారు. ఇలా కక్కద్దురా రహస్యాలు, అది విషం కంఠంలో పెట్టుకున్నట్టుగా పెట్టుకోండి అని ఎంత గొప్ప సందేశం ఇచ్చాడు. కాబట్టి మౌనముగా ఉంటే మనకి ఇబ్బంది రాదు అని చెప్పడం అన్నమాట ఇందులో అంతరార్థం. అందుకని కృషితో నాస్తి దుర్భిక్షం. వ్యవసాయం చేస్తే కష్టపడి పని చేస్తే పని చేసేవాడికి కరువు ఉండదు. కృషిత అంటే పని చేయువానికి దుర్భిక్షం ఉండదు. జపతో నాస్తి పాతకం. జపం చేసిన వాడికి పాపం ఉండదు. మౌనత కలహో నాస్తి. మౌనముగా ఉన్నవాడికి తగాదాలు రావు. నాస్తి జాగరతో భయం. మెలకుగా ఉంటే అటువంటి వాడికి భయం ఉండదు. డ్రైవ్ చేస్తున్నావు, మెలకుగా ఉంటే యాక్సిడెంట్ అవ్వదు. జాగ్రత్తగా ఉంటే పరుసెవడు పట్టుకుపోవడం. అందువల్ల జాగ్రత్తగా ఉన్నవాడికి భయం ఉండదు, జపం చేస్తే పాపం ఉండదు, కష్టపడేవానికి కరువు ఉండదు. మౌనంగా ఉంటే అనవసరంగా మాట్లాడకుండా ఉంటే తగాదా రాదు. అందుకని మౌనత కలహ నాస్తి. ఇది దృష్టిలో పెట్టుకోండి. అనవసరంగా మాట్లాడదు. మళ్ళీ మాట్లాడవలసిన చోట మాట్లాడకపోతే ప్రమాదం. గురువు గారి దగ్గరికి వచ్చి అంటే నాకు అర్థం కాదు, ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, అనవసరమైంది మాట్లాడకూడదు అని చెప్పడానికి అలా పెట్టుకున్నాడు. తెల్లని శివుడికి ఈ కంఠంలో విషం ఉండడం వల్ల ఆ రోజు నుంచి కంఠం ఏమైంది? నీలంగా మారిపోయి నీలకంఠుడు, శ్రీకంఠుడు, గరళకంఠుడు, గరకంఠుడు అనే పేర్లు వచ్చాయి. తక్కిన విశేషాలన్నీ మళ్ళీ రేపు చెప్పుకుందాం. గోపాల నందగోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల. ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా. ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల. వీరుల వినుడుగా వేణుగానము వినితరింపగా వేచితిరా. వీనుల వినుడుగా వేణుగానము వినితరింపగా వేచితిరా. వేచి వేచి వెన్న ముద్దవలే కరగిపోయరా నా బ్రతుకు, కరగిపోయరా నా బ్రతుకు. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల. ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా. వెన్న మీగడలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఎంత.
వెన్నమీ గడ్డలు దున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట పాలను మృచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా ఈ తల్లి హృదయము ఓర్వలేదయ్యా ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నంద గోపాల గోపాల గోపాల